బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గోల్ సెట్టింగ్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం ఎలా, గోల్ చేరుకోవడం గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మన గోల్ అనేది ఉందా లేదా అనే విషయాలన్నీ కూడా, అది ఎలా ఏర్పాటు చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని అన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్. బీ అలర్ట్గా ఉండండి. ఎనీ డౌట్స్, ఎనీ క్లారిఫికేషన్ చివరిలో మనం మాట్లాడుకుందాం. అప్ టు దట్ ఎవరైతే ఎండింగ్ వరకు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా గోల్ రీచ్ అవ్వడానికి కావాల్సిన రూట్ మ్యాప్ అయితే దొరుకుతుంది. రైట్? సో లెట్ us స్టార్ట్. తెలుసు మీకు మన స్లోగన్ బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. సో మీరు అందరూ హ్యాపీగా ఉండాలంటే మీ గోల్స్ మీరు రీచ్ అవ్వాలి. బిఫోర్ దట్ హెల్తీగా ఉండాలి, వెల్తీగా ఉండాలి. రైట్? అండ్ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ ధైర్యం కావాలి. ధైర్యం సాహసే లక్ష్మి అన్నారు. సో ఈరోజు మీరు గోల్ సెట్ చేసుకోవాలంటే మీకు ఉండాల్సినటువంటి మెయిన్ లక్షణం ధైర్యం. ఓకే ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్. సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ 10 టాపిక్స్ని మీ ముందుకు తీసుకొస్తాను. 10 ways to choose and or find your dreams in network marketing business. నెట్వర్క్ మార్కెటింగ్లో బిజినెస్లో ఉండే వాళ్ళకి 10 రకాల దారులు చూపిస్తున్నాను. మీ యొక్క గోల్ని రీచ్ అవ్వడానికి ముందు డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్స్లో నుంచి గోల్కి వెళ్తాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డిఫైన్ యువర్ వే. ఏ దారిలో వెళ్తే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, గోల్ ఫుల్ఫిల్ అవుతుందని ఫస్ట్ టాపిక్ అనమాట. సెకండ్ వచ్చి డెవలప్ ఏ రిక్రూటింగ్ మైండ్ సెట్. దానికి అనుకూలంగా మన మైండ్ సెట్ ఉందా లేదా సెట్ చేసుకోవాలి. మన గోల్స్ రీచ్ అవ్వడానికి మనకు అర్హత ఉందా లేదా చెక్ చేసుకోవాలి. బిల్డ్ పాజిటివ్ డైలీ హ్యాబిట్స్. వీటికి అనుకూలంగా డైలీ హ్యాబిట్స్ని కూడా బిల్డ్ చేసుకోవాలి. రైట్? అలాగే టెల్ కంప్లైనింగ్ స్టోరీస్. మీరు ఏం రీచ్ అయితే ఎలా ఉంటుందో మీ భవిష్యత్తు గురించి మీ టీమ్మేట్స్కి చెప్పగలగాలి. భవిష్యత్తులోకి వెళ్ళి మీ స్టోరీని ఇప్పుడే మీరు చెప్పగలగాలి. జరిగింది చెప్పాలి, జరగబోయేది చెప్పాలి, జరుగుతున్నది చెప్పగలిగే కెపాసిటీ మీకు ఉన్నప్పుడే ఆటోమేటిక్గా మీరు గోల్స్ రీచ్ అవ్వడానికి కుదురుతుంది. రిమైన్ ఫోకస్డ్ ఆన్ యువర్ వే. మీ దారిని మీద మీ ఫోకస్ ఎంతవరకు ఉంది, ఈ విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎంపవర్ యువర్ విత్ నాలెడ్జ్. ఎప్పటికప్పుడు నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ ప్రోగ్రామ్. చూస్ ద రైట్ కంపెనీ. రైట్ కంపెనీ ఆల్రెడీ చూస్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు రైట్ ప్రోగ్రాంలో మీరు ఉన్నారు. రీసెర్చ్ అండ్ మోడల్ సక్సెస్. ఆల్రెడీ రీసెర్చ్ చేయండి. ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారో ఆ దారిలో వెళ్ళడానికి, ఆ సిస్టంలో వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. డెవలప్ ఏ విన్నింగ్ మైండ్ సెట్. గెలవడానికి, గెలిచినటువంటి వ్యక్తులకి ఏ మైండ్ సెట్ ఉందో అదే మైండ్ సెట్ మనం కూడా ఏర్పాటు చేసుకోవాలి అన్నటువంటి డెసిషన్కి రండి, ఏర్పాటు చేసుకోండి. అలాగే మీ జర్నీని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మన టాపిక్ గోల్ సెట్టింగ్ గైడ్ గురించి మీకు తెలియజేస్తున్నా. యాజ్ ఏ గైడ్, యాజ్ ఏ మెంటర్, నా బాధ్యతగా మీకు అందరికీ మీ గోల్ని రీచ్ అవ్వడానికి కావాల్సిన ప్లాన్ ఎలా చేసుకోవాలి అనే విషయం మాట్లాడదాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్. ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఉండడానికి, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు బాధ్యత, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడున్న మీ స్థితికి బాధ్యులు ఎవరు? ఆన్సర్ చేయండి. చాట్ బాక్స్లో ఓపెన్గా ఉంది. ప్రస్తుతం మీరున్న స్థితికి ఎవరు బాధ్యులు? క్వశ్చన్ ఇది. ఆన్సర్ చేయండి, చూద్దాం. There is only one person responsible for your achievements or failures, and that's you. పక్కాగా యూ. చూద్దాం, చాట్ బాక్స్ ఓపెన్ చేస్తాను. ఏం చెప్పారు? రైట్. మీ 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 ఐఆమ్ మనమే తీసేయండి. మాధవి మేడం, మనం కాదు మీరే అనే మాటకు వచ్చేయండి. రైట్? ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై సెల్ఫ్. మహేదర్ గారు, సూపర్, గ్రేట్ గ్రేట్. చాలామంది చాలా వరకు కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారు. రైట్, కొంతమంది డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఓకే, మ్యాక్సిమం 95%
మీ అని టైప్ చేశారు. వాళ్ళు ఉన్న స్థితికి వారే కారణం, మీరున్న స్థితికి మీరే కారణం, రైట్? సో దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మన గోల్ సెట్టింగ్లో నెక్స్ట్ టాపిక్ ఏమొస్తుందో చూద్దాం. సెకండ్, బీ క్లియర్ వై యు ఆర్ హియర్. ప్రస్తుతం ఉన్న స్థితికి ఎవరు కారణం అనే విషయం మనము క్లారిటీ తీసుకున్నాం. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా. సెకండ్ క్వశ్చన్, వై యు ఆర్ హియర్, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ. మీరు ఇప్పుడు ఈ భూమి మీద ఇప్పుడున్న స్థితిలో మీకు దేవుడు ప్రత్యక్షమయ్యి, మీకు ఇష్టమైనటువంటి దేవుడు ప్రత్యక్షమయ్యి, వై యు ఆర్ హియర్, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అని అడిగితే ఏం చెప్తారు? ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఉందా? బీ క్లియర్ వై యు ఆర్ హియర్. దీనికి మీరు ఆన్సర్ ప్రిపేర్ చేసుకొని ఉండాలి. అంటే మన జీవిత లక్ష్యం ఏంటి, మీరు ఎందుకు పుట్టారు, పర్పస్ ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్. ప్రతి వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి ఏదో ఒక పర్పస్ అయితే ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే ఎన్నో జన్మలు కంప్లీట్ అయిన తర్వాతే మానవ జన్మ వస్తుందని తెలుసు. ఈ మానవ జన్మలో మాత్రమే గోల్స్ రీచ్ అవ్వడానికి వారికి సోర్సెస్ ఉన్నాయి. ఆ పర్పస్ ఏంటి, మీరు ఎందుకోసం పుట్టారు? లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అని ఉంటాయి. వీటిని లీడర్షిప్ లెవెల్స్ అని పిలుస్తాం అనమాట జనరల్గా. మీరు ఏ లెవెల్లో ఉన్నారు, ఏ లెవెల్కి వెళ్ళాలి, పర్పస్ ఏంటి, ఎందుకోసం పుట్టారు అనే విషయం తెలియాలి. సో దీనికి ఆన్సర్ మీ దగ్గర ఉండాలి, ఆన్సర్ ప్రిపేర్ చెయ్యాలి. సో ఈరోజు ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యే లోపల మీకు ఆన్సర్ దొరుకుతుందని నేను అనుకుంటున్నా. మీ లైఫ్ పర్పస్ మీకు అర్థం అవ్వాలి, అందుకోసమే ఈరోజు ఈ ప్రోగ్రామ్, రైట్? నెక్స్ట్, స్టేజెస్ ఆఫ్ లైఫ్. ఇందులో మనకి లైఫ్ అనేది ఎన్ని దశల్లో ఉంటుంది, ఎన్ని స్టేజ్ల్లో ఉంటుంది. చాలామంది మీలో 7 స్టెప్స్ అనేది తెలుసు మీకు. 7 అడుగులు వేసి వచ్చి ఉంటారు పెళ్ళైన వాళ్ళందరూ, రైట్? 7 అడుగులు అనే విషయం తెలుసు మీకు. అలాగే జీవితంలో 7 దశలు ఉంటాయి. ఒక్కొక్క దశ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఈ దశలు ఎలా ఉంటాయి ఫస్ట్ తెలుసుకుందాం. ఆ తర్వాత ఏ దశలో ఇప్పుడున్నారు, ఏ దశకు మీరు చేరుకోవాలనే టాపిక్ మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? నెట్వర్క్ మార్కెటింగ్ గివ్స్ ద ఛాన్స్ టు ట్రావెల్ ఫ్రమ్ ఫస్ట్ స్టేజ్ టు 7th స్టేజ్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనకు ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఏం ఆపర్చునిటీ అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్. దట్ మీన్స్ స్ట్రగులింగ్, సర్వైవల్, సెక్యూరిటీ, సాటిస్ఫాక్షన్, సక్సెస్, సిగ్నిఫికెన్సీ, స్పిరిచువల్ అని 7 దశలు ఉంటాయండి. ప్రస్తుతం మనం ఏ దశలో ఉన్నాము, ఏ దశకి చేరుకోవాలి, లైఫ్ పర్పస్ కంప్లీట్ అయ్యే లోపల ఏ దశకి చేరుకోవాలి, వీటిల్లో దేన్ని క్యాచ్ చేయడానికి మనం పుట్టాం? స్ట్రగ్లింగ్లో ఫేస్ చేయడానికా, సర్వైవల్లో గడిపేయడానికా, సెక్యూరిటీ కోసమా, సాటిస్ఫాక్షన్ లైఫ్ కోసమా, సక్సెస్ లైఫ్ కోసమా, సిగ్నిఫికెన్సీ చూపించడం కోసమా, స్పిరిచువాలిటీ కోసమా? పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది మనకు తెలియాలి. అందుకోసం ఫస్ట్ నేనేం చేస్తానంటే ఈ టాపిక్స్ ఒక్కొక్క టాపిక్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం, రైట్? బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్, చాలా మందికి స్ట్రగ్లింగ్ లైఫ్లో ఉంటారు కొంతమంది. ఇంతకన్నా బ్యాక్ లేదా అంటే ఉంది. దాన్ని ఏమంటారంటే స్లేవరీ లైఫ్ అంటారు. స్లేవరీ, బానిసత్వము అంటారు. అలా కాకుండా బానిసత్వం అనే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి 7 స్టేజెస్ గురించే మాట్లాడదాం. అందులో ఫస్ట్ స్టేజ్ స్ట్రగ్లింగ్ స్టేజ్. స్ట్రగ్లింగ్ స్టేజ్ అంటే పర్సు ఖాళీగా ఉండడం, అసలు పర్సే ఉండదు. సో వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఇక్కడ గమనించండి, చూడండి. కావాలంటే ఫుడ్ ఉండదు, రెండోది షెల్టర్ ఉండదు. పెద్దలు ఏం చెప్తారంటే కూడు గూడ, గూడు నీడ అంటారు. కూడు గూడు నీడ, అలాగే డ్రెస్సులు, ఇవన్నీ ఉంటే ద బెటర్ లైఫ్, కొంచెం బెటర్ అనమాట. ఇవి కూడా సర్వైవ్ కాకుండా ఉంటే వాళ్ళని స్ట్రగ్లింగ్ లైఫ్ అంటారు. జర్నీ చేయడానికి వెహికల్ ఉండదు, వంట చేసుకోవడానికి అన్నీ దొరకవు, అలాగే షెల్టర్ కూడా ఉండదన్నమాట. షెల్టర్ పొందడానికి, రెంట్ పే చేయడానికి కూడా సోర్సెస్ ఉండవు. అలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మేబీ మనలో కూడా ఉండొచ్చు, నేను కాదనట్లేదు. అందుకు నేనేం చెప్తున్నానంటే 7 స్టేజెస్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్గా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే మీకు ఏది మ్యాచ్ అవుతుంది చూసుకోండి, ఒకటి. రెండోది, ఇప్పుడు ఎక్కడున్నారు, నెక్స్ట్ ఎక్కడికి రీచ్ అవ్వాలి అనేది కూడా ప్లాన్ చేసుకుందాం, రైట్? అందుకని మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా డిసైడ్ చేసుకోండి, రైట్? బండ్లు ఓడలు అయిపోతూ ఉంటాయి, ఓడలు బండ్లు అయిపోతూ ఉంటాయి, వింటూ ఉంటాం కదా. అందుకోసం లైక్ దట్, ఆ విధంగా మనం కూడా
ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నా ఏ స్థితికి వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్ దానికోసం. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చి సర్వైవల్ స్టేజ్. సర్వైవల్ స్టేజ్ అంటే ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సర్వైవల్ స్టేజ్ అంటే చిన్న జాబ్ ఉంటుంది, పని అయితే ఉంటుంది, రెంటెడ్ హౌస్లో ఉంటారు, అలాగే ఏదో ఒక వెహికల్ అయితే ఉంటుంది, గోల్డ్ బ్యాంకులో ఉంటుంది, పిల్లలు ఏ గవర్నమెంట్ స్కూల్లోనో పెద్దగా ఫీజులు లేనటువంటి సొసైటీలు ఇలాంటి వాటి స్కూల్స్లో పిల్లలు చదువుతూ ఉంటారు. వీరి లైఫ్నే మనం సర్వైవల్ లైఫ్ అంటాం. వీరికి ఫుడ్కి ప్రాబ్లం లేదు, షెల్టర్కి ప్రాబ్లం లేదు, కూడు గూడు నీడ వీటికి ఇబ్బంది లేదు, కానీ మిగతా అన్నీ ఛాలెంజెసే ఉంటాయి. రైట్, ఇది మనకు సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ సెక్యూరిటీ స్టేజ్. సెక్యూరిటీ స్టేజ్. సెక్యూరిటీ స్టేజ్ అంటే అర్థం ఏంటంటే చూడండి, ఇక్కడ క్లారిటీ దొరుకుతుంది. ఒక మంచి కోర్స్ ఒక రకమైన గవర్నమెంట్ జాబ్ దొరికింటుంది. గవర్నమెంట్ జాబ్ ఉండే వాళ్ళని సెక్యూరిటీ స్టేజ్ అని కూడా పిలవచ్చు. లేదా జాబ్ ఉంటుంది, దానికి కొంచెం పర్వాలేదు, మెయింటైన్ అవుతూ ఉంటుంది. వీళ్ళు చిన్న హౌస్ ఉంటుంది లేదా రెంటెడ్ హౌస్లో ఉంటారు, చిన్న కారు ఉంటుంది, దానికి ఈఎంఐలో కొనింటారు, క్రెడిట్ కార్డ్స్ వస్తూ ఉంటాయి వీళ్ళకి. క్రెడిట్ కార్డ్స్ బ్యాంకుల వాళ్ళు అప్పులు ఈజీగా ఇస్తారు కార్డ్స్ ద్వారా. పర్సనల్ లోన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి, పర్సనల్ లోన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు రెగ్యులర్గా. సో చిన్న ఆఫీసులో అయినా వర్క్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్ కొంచెం స్టాండర్డ్ అనే ఫీలింగ్ వాళ్ళకి కలిగి ఉంటారు. మినిమం నీడ్స్ అన్నీ ఏం డోకా లేకుండా ఫిల్ఫిల్ అవుతూ ఉంటాయి. డ్రీమ్స్ గోల్స్ ఏమి పెద్దగా ఆలోచన అనేది ఉండదు. జనరల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కామన్ మైండ్ ఎక్కువ మంది కోరుకుంటున్నది ఈ లైఫే, సెక్యూరిటీ ఉంటే చాలు అని కోరుకుంటారు. రైట్, అంటే సెక్యూరిటీ మీన్స్ ఈ జనరేషన్కి పెద్దగా సమస్య లేకపోవచ్చు, పెద్దగా ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళకుండా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి లేదా ఇక్కడే ఉండడానికి నడుస్తూ ఉంటుంది అనమాట. ఒక 6 months లేదా 1 year ఏదన్నా క్రైసిస్ వస్తే, లైక్ కోవిడ్ లాంటిది వస్తే ఇబ్బంది లేకుండా లైఫ్ని లీడ్ చేసేస్తారనమాట. దాన్నే సెక్యూరిటీ లైఫ్ అని పిలుస్తాం. క్లియర్? నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ఫోర్త్ స్టేజ్, సాటిస్ఫాక్షన్ స్టేజ్. సాటిస్ఫాక్షన్, బిందాస్ లైఫ్ చాలా బాగుంది, వెరీ మచ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, సాటిస్ఫాక్షన్ ఉంటుంది వీళ్ళకి. ఈ లైఫ్ని ఫోర్త్ స్టేజ్లో మనం చెప్పుకుంటున్నాం. ఈ స్టేజ్లో ఎవరున్నారో చెక్ చేసుకోండి. దట్ మీన్స్ వాళ్ళు ఇష్టపడే జాబ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు వృత్తి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ వృత్తిలో ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీకి కూడా ఆ వెహికల్లో తిప్పుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా రికగ్నిషన్ ఉంటుంది, గుర్తింపు దొరుకుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ, నైబర్స్లో కానీ వాళ్ళ లైఫ్కి వాళ్ళు 5 star రేటింగ్ ఇచ్చుకుంటారు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి, మీ లైఫ్కి మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు. సాటిస్ఫాక్షన్ 5 star రేటింగ్ ఉందంటే సాటిస్ఫాక్షన్ ఉన్నట్లే లెక్క. రైట్, మనం అన్నిటికీ రేటింగ్ ఇస్తాం. రీసెంట్లీ మేము దుబాయ్ వెళ్ళాం కదా, ఆ ట్రిప్లో చూసాం, అక్కడ టాయిలెట్స్ ఉంటాయి, అక్కడ కూడా స్క్రీన్ పెట్టారు రేటింగ్ ఇవ్వండి. జస్ట్ మనము హోటల్కి వెళ్ళి భోజనం చేస్తేనే రేటింగ్ ఇస్తాము, అక్కడ వాష్రూమ్కి వెళ్తే అక్కడ కూడా రేటింగ్ ఇస్తున్నాము. అలాగే మన లైఫ్కి మనం రేటింగ్ ఇచ్చుకోవాలి. 5 star, 4 star, 3 star, 2 star, 1 star. రైట్, అలా రేటింగ్ ఇచ్చుకుంటే అప్పుడు మీరు సాటిస్ఫాక్షన్. 5 star రేటింగ్ మీకు దొరికితే మీకు మీరు ఏ రేటింగ్ ఇచ్చుకుంటున్నారో, సమాజం మీకు ఏ రేటింగ్ ఇస్తుంది, రెండు ఇంపార్టెంట్. రైట్, ఓకే. నెక్స్ట్ స్టేజ్, ఇక్కడ నేనేం చెప్పానంటే సాటిస్ఫాక్షన్ స్టేజ్ అంటే అర్థం ఏంటంటే ఇంకొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ జీవితంలో ఇంకొక 50 ఏళ్ళు కానీ, 60 ఏళ్ళు కానీ, 70 ఏళ్ళు కానీ, ఇంకా మనం లైఫ్ ఇక్కడి నుంచి కోర్స్ ఇక్కడ 18 years 20 years పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి 80 years కావచ్చు, 100 years కావచ్చు, కంటిన్యూ కాబోయే లైఫ్లో ఇంకా రేపటి నుంచి ఎలాంటి ఆదాయము లేకపోయినా, ఇన్కమింగ్ మన అకౌంట్లోకి ఏ డబ్బులు రాకపోయినా మనం చేసే పని ద్వారా బిందాస్గా ఇప్పుడున్న దాంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేయచ్చు అంటే దాన్ని సాటిస్ఫాక్షన్ లైఫ్ అంటారు. అర్థమైందా క్లారిటీగా?
ఈ జనరేషన్ సేఫ్గా ఉండాలి. ప్రస్తుతం ఉన్న జనరేషన్కి సేఫ్టీ ఉండాలి. కోవిడ్ అనేది ఒక 100 ఇయర్స్ ఇక్కడి నుంచి కంటిన్యూగా ఇన్కమింగ్ ఆదాయ వనరులు ఏవి లేకపోయినా సేఫ్గా ఉన్నాము అంటే దాన్ని సాటిస్ఫాక్షన్ లైఫ్ అని పిలుస్తారు. క్లియర్? నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి సక్సెస్ స్టేజ్. ఫిఫ్త్ వన్ ఏంటి? సక్సెస్ స్టేజ్. సక్సెస్ అంటే ఏంటి? దీనికి కూడా అర్థం నా భాషలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు మీ వెహికల్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఏ వెహికల్ వెయిట్ చేస్తుంది? మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తే మీకోసం వెయిట్ చేసే వెహికల్ ఏది? మీ హౌస్ ఏది? మీ డ్రీమ్ హౌస్ మీరు రీచ్ అయిపోయారు. గోల్ హౌస్ మీరు రీచ్ అయిపోయారు. మీరు ఏదైతే బిగినింగ్‌లో లైఫ్ అనుకున్నారో, మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు, మీ నీడ్స్‌కి తగ్గట్టు ఫుల్‌ఫిల్ అయిపోయి ఉండాలి. అలాగే మీ డ్రీమ్ కారు మీకోసం వెయిట్ చేస్తూ ఉండాలి. డ్రీమ్ వెహికల్ మీకోసం వెయిట్ చేస్తూ ఉండాలి. మీరు డైలీ ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటి వెహికల్స్‌లో మీరు ట్రావెల్ చేస్తున్నారు? ఫ్లైట్ జర్నీనా? ట్రైన్ జర్నీనా? బస్ జర్నీనా? సైకిల్ జర్నీనా? బైక్ జర్నీనా? బెంజీ, BMW, ఆడి, జాగ్వార్ లాంటి వెహికల్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయా? యెస్. అంటే మిమ్మల్ని జనాలు చూస్తున్నారా? మీరు వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారా అనేది ఇంపార్టెంట్. సాటిస్ఫాక్షన్ అంటే నేనేమంటున్నానంటే ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే, మీ జనరేషనే కాకుండా మీ తర్వాత వచ్చే జనరేషన్ కూడా సేఫ్‌గా ఉండాలి. రైట్. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ కూడా సేఫ్‌గా ఉన్నట్లయితే మీరు సాటిస్ఫాక్షన్ లైఫ్‌లో ఉన్నట్లు లెక్క. క్లియర్? అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం సిగ్నిఫికెన్సీ స్టేజ్. సిక్స్త్ వన్ సిగ్నిఫికెన్సీ స్టేజ్. సిగ్నిఫికెన్సీ స్టేజ్ అంటే ఇది అపూర్వమైనది, అద్భుతమైనది అని చెప్పాలి. సో ఈ స్టేజ్ ఏంటంటే నెక్స్ట్ 3 జనరేషన్స్ మీ పిల్లలు వాళ్ళ పిల్లలకు కూడా కావలసినంత మీరు సంపాదించి పెట్టి ఉండాలి. అర్థమైందా? మీకు మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా కావాల్సినంత మీ దగ్గర ఉండాలి. అసెట్స్ ఉండాలి. మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో వాళ్ళ పూర్వీకులకి విగ్రహాలు చేసి పెట్టి ఉంటారు. లేదా దండలేస్తూ ఉంటారు రెగ్యులర్‌గా డైలీ. వాళ్ళు లేరు. కానీ వాళ్ళ పేరు చెప్పుకుంటూ ఉంటారు. లైక్ మనము తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకోవాలి అనుకుంటే, అక్కడక్కడ విగ్రహాలు రీసెంట్‌లీ మీకు తెలిసిన పేర్లు చెప్తాను. మన పూర్వీకులు చాలా పూర్వీకులు కాదు. మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని, లేదా ఎన్టీ రామారావు గారు గాని, ఇలాంటి వాళ్ళ యొక్క విగ్రహాలు మనం అక్కడక్కడ పెడుతూ ఉంటాం. ఎందుకు? వాళ్ళ పేర్లతో చాలా పెడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు సమాజానికి ఏదో చేశారు అన్న ఉద్దేశంతో. అలాగే వాళ్ళ కుటుంబంలో మాత్రం వాళ్ళకి చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. ఎందుకు? జనరేషన్స్ టుగెదర్ తరతరాలకు కావాల్సినంత సంపాదించి పెట్టి ఉంటారు కాబట్టి. లైక్ థట్ మీరు కూడా అప్పుడు మనం సిగ్నిఫికెన్సీకి చేరుకున్నట్లు. ఆ లెవెల్‌కి కన్నా రీచ్ అయితే. క్లియరా? మీ బర్త్‌డేని ఎంతమంది సెలబ్రేట్ చేస్తున్నారు? ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది సెలబ్రేట్ చేస్తున్నారు? మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ కాకుండా ఔటర్స్ ఎంతమంది సెలబ్రేట్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్. దాన్నే మనం సిగ్నిఫికెన్సీ స్టేజ్ అని పిలుస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్ వీటన్నిటికి అతీతంగా మనం మాట్లాడుకోవాలి. దాన్నే స్పిరిచ్యువల్ స్టేజ్ అని పిలుస్తాం. సెవెంత్ వన్ 7 ఫర్ స్పిరిచ్యువల్ నంబర్ ఇది. అందుకనే చెప్తున్నా స్పిరిచ్యువల్ స్టేజ్ అని. స్పిరిచ్యువల్ స్టేజ్ అంటే రియల్‌గా మీరెవరు అనేది మీకు అర్థమైపోతది. లైఫ్ పర్పస్ ఏంటి అర్థమైపోతది. వితౌట్ మొబైల్, వితౌట్ సెల్ ఫోన్, వితౌట్ సిస్టమ్, వితౌట్ కంప్యూటర్, వితౌట్ ల్యాప్‌టాప్, వితౌట్ ఫ్యామిలీ ఎవ్వరు లేకపోయినా హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. మీతో మీరు కలిసి జీవిస్తూ ఉంటారు. ఒక మహా వ్యక్తితో పరిచయం అవుతది. మీకు మీరు పరిచయం అవుతారు. రైట్? ఇవేవి ఎక్విప్‌మెంట్స్ ఈ బంధాలు ఏవి లేకుండా జీవించేటువంటి జీవితాన్ని స్పిరిచ్యువల్ లైఫ్ అని పిలుస్తారు. రైట్? ఆ లైఫ్‌కి చేరుకోవాలని ఉందా? చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా అంటే మీరు మెడిటేషన్‌లో కూర్చుంటే మీరెవరు అని తెలుసుకునే ప్రయత్నం మీతో మీరు మాట్లాడాలని అనుకుంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్‌ఫుల్‌గా యూనివర్స్‌కి కనెక్ట్ అయిపోవాలి. భగవంతుడికి కనెక్ట్ అయిపోవాలి. అలా కనెక్ట్ అయిపోతూ ఉంటే ఆల్రెడీ కనెక్ట్ అయిపోతూ ఉంటే గనక ఖచ్చితంగా మీరు స్పిరిచ్యువల్ లైఫ్‌లో ఉన్నట్లే లెక్క. రీసెంట్‌లీ మీరొక సినిమా ట్రైలర్ చూసుంటారు యెస్టర్‌డే ఈవెనింగ్. దట్ మీన్స్ 'కల్కి' అనే ఒక సినిమాలో.
అందులో అశ్వత్థామ అనే క్యారెక్టర్ చూసుంటారు మీరు. ఆయన స్పిరిచువల్ లైఫ్‌లో ఉన్నారు. లైక్ ఆ విధంగా మనం స్పిరిచువల్ లైఫ్‌కి రీచ్ అయిపోతే దాన్ని స్పిరిచువల్ లైఫ్ అంటారు. రైట్, ఇది పెద్ద సబ్జెక్ట్. సో 7 స్టేజెస్ గురించి అయితే మీకు చెప్పాను. స్వర్గ ప్రవేశం అంటారు కదా! ఆ స్వర్గానికి ప్రవేశించే దారిని స్పిరిచువల్ లైఫ్ అంటారు. ఇంకా సరే డెప్త్‌గా దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీటన్నిటిని చేరుకోవాలంటే మనం ఏం చేయాలి అనే దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్, మనందరికీ గుర్తున్నటువంటి సబ్జెక్ట్ మేము ముందు పెడుతున్నాం. తర్వాత 7 స్టేజెస్‌ని మళ్ళీ మీ ముందు ఓపెన్ చేస్తా. ఈ 7 దశల్ని చేరుకోవాలంటే ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి పని ఏంటో మన పూర్వీకులు, మన పెద్దలు, మన గురువులు స్కూల్‌లోకెళ్ళిన రోజు నుంచి స్కూల్ పీరియడ్ కంప్లీట్ అయ్యేంత వరకు నేర్పించారు. కానీ మనం చాలామంది దీన్ని పాటించట్లేదు, మర్చిపోతున్నారు. అందుకోసం ఒకసారి గుర్తు చేస్తున్నా. భారత జాతీయ ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రులని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవా నిరతతో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధిలే నా ఆనందానికి మూలం. ఇట్లు మీ వీరనాయుడు గొల్ల. ఫ్రెండ్స్, ఈ ప్రతిజ్ఞని ప్రతిరోజు ఉదయం ఎంత మంచి చేస్తున్నారు. ప్రతిరోజు చేసి, అలాగే దీన్ని కన్నా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే, మీ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది దీనికోసం. అది ఫుల్‌ఫిల్ చేయడానికి మనం గోల్ సెట్ చేసుకుందాం. రైట్? అర్థమైందనుకుంటా. సో, దీన్ని ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది ముఖ్యం. ఎంతమంది ప్రతిజ్ఞ అందరం చేసాం. బట్ ఇంప్లిమెంటేషన్ మర్చిపోయాం. చాలామంది గుర్తు కూడా లేదు. ఇలా ఎక్కడోనో బుక్‌లోనో, ఏదో ఒక మీటింగ్‌లోనో, ట్రైనింగ్‌లోనో చూపిస్తే తప్ప మర్చిపోయాం. పిల్లల బుక్‌లో ఉంటది. ప్రతి బుక్కు చదివేటప్పుడు బిగినింగ్‌లో ఇదే ఉంటది. కానీ మర్చిపోయాం. కరెక్టా? సో, కాబట్టి ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేను కావాలంటే ఇది మీకు పంపిస్తాను. స్క్రీన్‌షాట్ కావాలంటే తీసుకోండి. ముందుకెళ్దాం. రైట్? సో, మళ్ళీ కావాలంటే నేను పంపిస్తాను. మీకేం ఇబ్బందేం లేదు. మిస్ అవ్వద్దండి. మిస్ అయ్యామన్న భావం పెట్టుకోకండి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 7 స్టేజెస్ గురించి మాట్లాడుకుందాం కదా! ఈ 7 స్టేజెస్ చేరుకోవాలి అంటే, మనం చేయాల్సినటువంటి మెయిన్ స్టెప్ ఏంటంటే, యద్భావం తద్భవతి. యద్భావం తద్భవతి. సో, ఒక్కసారి నేను 7 స్టేజెస్‌ని చూపించాలనుకుంటున్నాను మీకి. ఎక్కడ మిస్ అయ్యాయి. ఒక్కసారి జస్ట్ వెయిట్. యెస్. 7 స్టేజెస్ ఇన్ కెరియర్ లైఫ్. మనం ఒక కెరియర్‌ని ఎంచుకున్నాం. ఈ కెరియర్‌లో మనకి 7 స్టేజెస్ ఉంటాయి కదా! ఒక్కసారి అన్నీ ఒకేసారి మీకు చూపెడుతున్నా. ఇందులో మనం మాట్లాడుకున్నాం స్ట్రగ్లింగ్ స్టేజ్ గురించి, సర్వైవల్ స్టేజ్ గురించి మాట్లాడుకున్నాం, సెక్యూరిటీ స్టేజ్ గురించి డిస్కస్ చేసాం, అండ్ సాటిస్ఫాక్షన్ స్టేజ్ గురించి మాట్లాడుకున్నాం. సక్సెస్ స్టేజ్ గురించి కూడా డిస్కస్ చేసాం. సిగ్నిఫికెన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. స్పిరిచువాలిటీ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఫైనల్‌గా మీరు చాట్ ద్వారా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. బట్ ఈ చాట్ మీకు నాకు మాత్రమే కనపడుతది. మిగతా ఎవరికీ కనిపించదు. కాబట్టి మీరు ఓపెన్‌గా ప్రస్తుతం ఏ స్టేజ్‌లో ఉన్నారు? ఏ స్టేజ్‌కి మీరు చేరుకోవాలి? ఇక్కడ సీరియల్ నంబర్స్ అయితే నేను ఇవ్వడం మిస్ అయ్యాను కానీ, బట్ మీ సీరియల్ నంబర్ ఇచ్చుకోండి. 1 నుంచి 7కెళ్ళాలా? 2 నుంచి 7కెళ్ళాలా? 2 నుంచి 5కెళ్ళాలా? లేదా 5 నుంచి రివర్స్‌లో రావాలా? సో, లైక్ థట్. అర్థమైంది కదా నేనేం చెప్పాను? ప్రస్తుతం ఎక్కడున్నారు? మధ్యలో 2 పెట్టేసి ఎక్కడికెళ్ళాలి? ఎక్కడున్నాం? ఎక్కడికెళ్ళాలి? చాట్ బాక్స్‌లో ఆన్సర్ ఇచ్చేయండి. మన సబ్జెక్ట్‌లకి. అక్కడికి తీసుకెళ్ళడానికి రూట్ మ్యాప్ నేనిస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడున్నారు? ఎక్కడికెళ్ళాలి? 2 కొంతమంది చెప్పారు. నేను పేర్లైతే చెప్పను. బట్ ఏం చెప్పారో చెప్తా. వాళ్ళేం చెప్పారో చెప్తా. 2-7, 3-7, 2-7, 1-7 గ్రేట్. నిజాయితీగా చెప్పండి. సో, ఇప్పుడున్నది నిజాయితీగా చెప్తే భవిష్యత్తుది కూడా నిజాయితీగానే భగవంతుడు ఇస్తాడు మీకి. సో, 1-7 సూపర్. 3-7, 2-7, 2-7 రైట్. ఐ యామ్ గోయింగ్ టు సాటిస్ఫాక్షన్ స్టేజ్. ఓకే. రైట్. ఫిఫ్త్ స్టేజ్ 2-7, 2-7
1 to 7లో బదులు పొరపాటున 17 కొట్టినట్టు ఉన్నారు. ఓకే రైట్. 2 to 7, 1 to 7, 2 to 7, 3 to 7, 2 to 7. సూపర్. సో ఫస్ట్ టు 7th సూపర్. 3 to 4 రైట్. 1 to 7, 2 to 7, 2 to 7. మాక్సిమం మెజారిటీ మనకి 2నే కనపడుతుంది ప్రజెంట్. 2 to 7 అంటున్నారు, 1 to 7 అంటున్నారు, 3 to 7 అంటున్నారు. అందుకే నేనేమంటానంటే 5, 4, 5, 6 ఉండే ఛాన్స్ లేదు. వాళ్ళు ఇక్కడ రారు. ఈరోజు ప్రోగ్రామ్కి వచ్చే అవకాశమే చాలా తక్కువ. చూడండి, కావాలంటే ప్రాక్టికల్గా ఎవరు అట్లా చెప్పలేదు. 5లో ఉన్నాను, 6లో ఉన్నానని ఎవరు చెప్పలేదు. అలా ఉంటే వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి రారు. అందుకే చెప్తున్నా, మీరు ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి. ఎలాంటి మీటింగ్లు ట్రైనింగ్లో అవసరం లేదు అనే స్థాయికి మీరు ఎదగాలి. ఆల్ ద బెస్ట్. మీరు కోరుకున్నది 100% నెరవేరుతుంది. దీనికి మనం ఏం చేయాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ రెస్పాండ్ అయినటువంటి వాళ్ళందరికీ. సో మీ గురించి మీరు మంచిగా రెస్పాండ్ అయ్యారు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని రీచ్ అవ్వడానికి యద్భావం తద్భవతి అనే సూత్రం పనిచేస్తుంది. మహాభారతంలో యద్భావం తద్భవతి అనే సూత్రాన్ని చెప్పాడు భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. నువ్వేమనుకుంటే అది జరుగుతుందని. మీకు కూడా చెప్తున్నా, అదే సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. మీరేమనుకుంటే అది జరుగుతుంది. ఇప్పుడు ఈ స్థితిలో ఉండడానికి కూడా ఇదే కారణం. నెక్స్ట్ ఏ స్థితికి మీరు చేరుకోబోతారో దానికి కూడా ఇదే కారణం. అన్నిటికీ యద్భావం తద్భవతి. మీ గోల్ మీరు రీచ్ అవ్వడానికి, మీరు ఎలా ఉండడానికైనా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఏమనుకుంటే అదే 100% జరిగి తీరుతుంది. దీనికి కొన్ని ప్రూఫ్స్, ఎవిడెన్స్లు మేము ముందు పెడతాను. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీ కోరికలను మీరు బలవంతంగా అణిచిపెడతారో, మీరు బలమున్న బలహీనుల కింద లెక్క. బాగా అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చాలామంది కోరికలను బలవంతంగా అణిచిపెడతారు. తద్వారానే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బలమున్న బలహీనుల కింద లెక్క అలా అణిచిపెడితే. కొంతమంది రెస్పాండ్ అవ్వరు, చెప్పను కూడా చెప్పరు అనమాట చాట్ బాక్స్లో. వాళ్ళ కోసం చెప్తున్నా. బలమున్న బలహీనుల కింద లెక్కే అంటే మీకు ఉన్న శక్తి సామర్థ్యాలని మీరు ఉపయోగించుకోవట్లేదని అర్థం. మీరు ఏమీ సాధించలేరు. అలాంటి వాళ్ళు ఏమీ సాధించలేరు. దీనివల్ల మీరు మీ ఆత్మను బాధ పెట్టిన వారే తప్ప మరేమీ సాధించలేరు. ఇప్పటి వరకు మీరెన్నో కోరికలతో సతమతం అవుతూ వాటికేసి కనీసం చూడకుండా అణిచిపెట్టారు. కొంతమందికి భయం ఎలా అంటే, మన పక్కన ఒక పెద్ద కారు వెళ్తుందంటే అటువైపు చూడడానికి కూడా భయపడతారు. ఎందుకు? అది మనకు రాదు, మనకు అంత సీన్ లేదని భయపడుతుంటారు. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి అట్లీస్ట్ ఒకసారి జర్నీ చేద్దాము, ఫ్లైట్‌లో జర్నీ చేద్దాము అని కూడా అనుకోరు. అది మనకు కాదు, మన వల్ల కాదు అనుకుంటారు. వాళ్ళు ఇంకా జెలస్ ఫీల్ అవుతుంటారు అలాంటి వాళ్ళ మీద. ఎవరైనా అలా సక్సెస్ వైపు వెళ్తూ ఉంటే వాళ్ళ మీద జెలస్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మీరు దానికి సరిపోరు అనే గట్టి నమ్మకం మీలో దృఢంగా నాటుకుపోయింది. మీ గురించి చెప్పట్లే, జనరలైజ్ చేసి చెప్తున్నా. కానీ ఇక్కడ సృష్టించబడినవి అన్నీ మీకోసమే. ఎదురు చూస్తున్నాయి. ఒక్కసారి వాటన్నిటిని పరిశీలించండి. ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఎవరి కోసం? మీకోసమే. ఇప్పటి వరకు మీరేం కోల్పోయారో ఒక్కొక్కటిగా మెల్లగా తీర్చుకోవడం మొదలుపెట్టండి. వాటి కోసం మీరు ఆలోచించినప్పుడే రావడం మొదలవుతుంది. మీ మనసు అడుగున దాగి ఉన్న మీ ప్రియమైన కోరికలను స్వేచ్ఛనివ్వండి. కోరికలకి స్వేచ్ఛనివ్వండి, ఫ్రీడమ్ ఇవ్వండి. కోరికలకి బయట వ్యక్తపరచండి వాటిని. అలానే అణిచిపెట్టకండి. రైట్? వాటిని యథేచ్ఛగా విశ్వంలో విహరించనివ్వండి. నమ్మండి, అవి ఖచ్చితంగా కార్యరూపం దాల్చి మళ్ళీ మీ అనుభవంలో సాకారం అవుతాయి. కోరిక మీ మదిలో మొదలైన మరుక్షణమే రూపుదిద్దుకోవడం మొదలైనదన్నమాట. సాకారం కాబోతున్న మీ కోరికల్ని మీ అపనమ్మకంతో, అతి జాగ్రత్తతో మీరే అడ్డంకిగా మారకండి. కోరుకోండి, నమ్మండి, అది మీదేనని అనుభవించండి. రైట్? అలాగే ఇంతవరకు చెప్పిన కొటేషన్‌కి కంటిన్యూషన్ ఏంటంటే, అద్భుతాలు ఆచరిస్తే జరుగుతాయి అనడానికి మీకందరికీ ప్రాక్టికల్‌గా అనుభవం లేకొచ్చిన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. బయో క్లాక్ మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయాల్సి వస్తే, ఉదాహరణకి 4 గంటలకి అలారం సెట్ చేసి నిద్రపోతాం. మీరు 5 గంటలకు బయలుదేరాలనుకున్నారు. 4 గంటలకు నిద్ర లేసి ఫ్రెష్ అయ్యి 5 గంటలకు బయలుదేరాలనేది మీ టార్గెట్.
నైట్ ఇలా డిసైడ్ అయిపోయి మీరు 4 గంటలకు అలారం సెట్ చేసేసారు. కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి లేస్తాం. కొంతమందికి ఎలా జరుగుతుందంటే 3:55కే నిద్ర లేసేస్తారు. 3:50కే లేస్తారు. కొంతమంది 3:59కి నిద్ర లేస్తారు. ఆశ్చర్యం కదా! మీలో కొంతమందికి ఇది ప్రాక్టికల్ అనుభవం ఉంది. అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు, నాకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అనుభవం వచ్చింది అని అని టైప్ చేయండి. అని టైప్ చేయండి. రియల్లీ 5 గంటలకు అలారం పెడితే 4:59కే లేస్తారు. 4:55కే లేస్తారు. 6 గంటలకు అలారం పెడితే 5:55కే లేస్తారు. ఎగ్జాంపుల్‌కి నేను 4 గంటలని చెప్పాను. అలారం కన్నా ముందు లేసి అలారాన్ని నిద్ర లేపిన అనుభవం మీకెవరికైనా ఉందా? అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడ చాట్ బాక్స్‌లో నాకు ఉంది అని చెప్పండి. కమ్ ఫాస్ట్. యెస్. మీ చాలామంది. ఓహ్! ఇంతమందున్నారా? గ్రేట్. 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 అంటే మీకు గ్రేట్ అండి. ఆల్ ద బెస్ట్. సో, మీరు కంటిన్యూ చేయండి. నేను చెప్తూ ఉంటాను. అవకాశం ఉన్నవాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ బయో క్లాక్ పనిచేస్తుందని అర్థం. డెఫినిట్‌గా బయో క్లాక్ పనిచేస్తుందని అర్థం. అందుకోసమే ఈ బయో క్లాక్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. నష్టం కూడా ఉంది. మీరు ఎలా ఆలోచిస్తే అలా జరుగుతది. యద్భావం తద్భవతి అని. ఇక్కడ చూడండి ఒకసారి క్లారిటీ ఇస్తాను. ఇది బయో గడియారం. చాలామంది 80, 90 సంవత్సరాల వయసులో చనిపోతారు అని సాధారణంగా నమ్ముతారు. మనం 4 గంటలకు నిద్ర లేస్తామని నమ్మాం కాబట్టి 3:59కి లేసాం. 5 గంటలకు నిద్ర లేస్తాం అనుకున్నాం కాబట్టి 4:59కే లేసాం. అదేవిధంగా కొంతమందికి 80, 90 సంవత్సరాల వయసులోనే చనిపోతామని నమ్ముతారు. చనిపోతారు. ఇంకా కొంతమంది 50, 60 సంవత్సరాల వయసులో అన్ని రోగాలు వస్తాయని నమ్మి చాలామంది తమ సొంత బయో క్లాక్‌ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకే సాధారణంగా 50, 60 సంవత్సరాల వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు. జబ్బులొస్తాయని ముందే డిసైడ్ అయిపోతారు వీళ్ళు. యద్భావం తద్భవతి అదే జరుగుతది. మనం మనకు తెలియకుండానే బయో క్లాక్‌ని తప్పుగా సెట్ చేస్తాం. చైనాలో చాలామంది ప్రజలు 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారు. వారి బయో క్లాక్ అలా ఏర్పాటు చేయబడి ఉంది. కాబట్టి మిత్రులారా, ఇక్కడ 8 సూత్రాలు తప్పకుండా పాటించాలి. అవేంటో చూద్దాం. ఓకే. వెరీ సింపుల్. 8 సూత్రాలు తప్పకుండా పాటించాలి. అవేంటో చూద్దాం. 1. మనం బయో గడియారాన్ని సర్దుబాటు చేసి రోజు తప్పకుండా ధ్యానం చేస్తే తద్వారా కనీసం 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు. 40 నుండి 90 సంవత్సరాల వయసులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశమే లేదని మనం నమ్మాలి. వృద్ధాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలవుతుందని బలంగా నమ్మాలి. సహజ సిద్ధమైన రంగు. తెల్ల జుట్టు ఉంటే దాని కలర్ వేయండి. యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడా యువతీ యువకుల మాదిరి డ్రెస్ చేసుకునే ప్రయత్నం చేసి సాధ్యమైనంత వరకు చేయండి. వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు. మనం తీసుకునే భోజనం కల్తీ, కలుషితం అనుకొని తీసుకోవద్దు. ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనదిగా మారింది. ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుందని పరిపూర్ణంగా నమ్మండి. జరిగి తీరుతుంది. యెస్. క్లియర్ కదా! ఐదో పాయింట్ ఏంటో చూద్దాం. అలాగే చురుకుగా ఉండండి. మీరు నడిచేటప్పుడు యువకుల్లాగా నడవండి. వీలైతే జాగింగ్ చేయండి. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాం. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం కూడా పెరుగుతుందని నమ్మండి. ఇది నిజం కూడా 100%. ఎలా అంటే చిన్నప్పుడు ఛాలెంజెస్ ఎక్కువొచ్చేటివి. చిన్న పిల్లలకి ఎక్కువ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. వయస్సు పెరిగే కొద్దీ 14 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆరోగ్యంగా తయారవుతారు అని మనమే చెప్తూ ఉంటాం మెంటల్‌గా. సో, తద్వారా వాళ్ళు ఆటోమేటిక్‌గా 14 వచ్చేటప్పటికి, 15 వచ్చేటప్పటికి హెల్తీగా తయారవుతారు. ఇంక 18 వచ్చేటప్పటికి ఇంకా బెటర్‌మెంట్‌కొచ్చేస్తారు. లైక్ థట్ ఆ విధంగా మీరు కూడా థింక్ చేయండి. వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటదని నమ్మండి. డెఫినెట్‌గా జరుగుతది. ఆనందానికి వ్యాధికి పడదు. ఆనందానికి వ్యాధికి పడదు. ఒక అద్భుతమైన కొటేషన్ అన్నమాట. ఒకటి ఉన్న చోట ఇంకొకటి ఉండదు. కనుక ఆనందంగా ఉండండి. తద్వారా ఆరోగ్యంగా ఉండండి. ప్రతిరోజు హాస్యభరిత సినిమాలు చూడండి. మనసులో కాకుండా పైకి నవ్వండి. ప్రతిదానికి కారణం మన మనస్సు, మన ఆలోచన.
ముఖ్యంగా మన మాట. సరదాకు కూడా ఓల్డ్ ఏజ్ అనే మాటను అనకండి. ధర్మరాజుకి యువరాజు పట్టాభిషేకం జరిగింది 105 సంవత్సరాల వయసులో. బయో క్లాక్‌ని మీ తక్కువ ఆయురార్థం కోసం సెట్ చేసుకోవద్దు. అర్థమైంది కదా! 8 పాయింట్స్ మాట్లాడుకున్నాం. ఇందులో బుల్లెట్ పాయింట్ ఏంటంటే, ధర్మరాజుకి యువరాజు పట్టాభిషేకం జరిగేటప్పటికి ఆయన వయసు ఎంత? 105. అంటే అప్పట్లో 500 సంవత్సరాలు జీవించేవాళ్ళు. 500 సంవత్సరాలు జీవించేవాళ్ళు. యువకుడు అవ్వడానికి అందులో 30% అంటే దాదాపు 100+. 100 దాటితే యంగ్ అనమాట. టీనేజ్ దాటినట్లు లెక్క. అర్థమైంది కదా! క్లారిటీ. అప్పట్లో వాళ్ళు అలా భావించేవాళ్ళు. అట్‌లీస్ట్ మనం 120 అయినా ఫీల్ అవుదాం. రైట్? ఆల్ ద బెస్ట్ ఫర్ 120 ఇయర్స్ ఆల్ ఆఫ్ యూ. సో, దీనికి తగ్గట్టు మీరు యద్భావం తద్భవతే అనే సూత్రాన్ని నమ్ముతూ ముందుకెళ్తారని ఆశిస్తూ, యద్భావం తద్భవతి. మీరేమనుకుంటే అది జరగాలి. ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నా చూడండి మీకి. ఒక ఇమేజ్ చూపిస్తున్నాను. ఇక్కడ ఒక గురువు ఉన్నాడు, శిష్యుడు ఉన్నాడు. ఈ గురువు ఏం చెప్తాడంటే జ్యోతిష్యం చెప్తూ ఉంటాడు. ఇట్లా చేయి చూసి జ్యోతిష్యం చెప్తూ ఉంటాడు. శిష్యుడు మీరు చెప్పిన జ్యోతిష్యం 100% సక్సెస్ అవ్వట్లేదు. 99% సక్సెస్ అవుతుంది. 1% మాత్రం ఫెయిల్ అవుతుంది అని చెప్పి ఒక క్వెషన్ ఒక సందర్భంలో ఎందుకు ఇలా జరుగుతుంది గురువు అని అడిగితే, అప్పుడు గురువు ఏం చెప్తాడంటే 99% నేను చెప్పినట్లు అంటే నేను అంటే ఇక్కడ సమాజం చెప్పినట్లు పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, గురువులు మొత్తం సమాజం చెప్పినట్లు నడుచుకుంటారు. 1% మాత్రం వాళ్ళకి నచ్చినట్లు నడుచుకుంటారు. అర్థమైందా? మనం టీవీ చూస్తాం, పేపర్ చూస్తాం, పక్కింటి వాళ్ళ మాటలు, ఎదురింటి వాళ్ళ మాటలు, అందరి మాటలు వింటాం. వాళ్ళకి అనుకూలంగా జీవించడానికి బతికే వాళ్ళు 99%. సమాజానికి అనుకూలంగా. అలా కాకుండా తనకు నచ్చినట్లు జీవించే వాళ్ళు 1%. అందుకనే 'టక్కర దొంగ' అనే సినిమాలో ఒక సాంగ్ ఉంటది. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అని. ఆ విధంగా జీవించేవాళ్ళు 1% ఉంటారు. వాళ్ళే సక్సెస్ అవుతారు. వాళ్ళు మాత్రమే గోల్స్ రీచ్ అవుతూ ఉంటారు. సో, మీరు కూడా ఆ కేటగిరీలోకి రావాలని ఆశిస్తూ, సో, ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు మన సబ్జెక్ట్ గోల్ సెట్టింగ్. ఓకే. ఏంటి గోల్? ప్రెజెంట్ మనం ఏ స్థాయిలో అంటే మనం 7 స్టేజెస్‌లో ఎక్కడున్నాం? ఎక్కడికెళ్ళాలి అని డిసైడ్ అయ్యాం కదా! సో, ఒక్కొక్క స్టేజ్ గురించి మాట్లాడేసుకున్నాం కదా! ఇప్పుడు మీరు స్పెసిఫిక్‌గా గోల్స్‌ని ఎట్లా సెట్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. గోల్ సెట్టింగ్‌లో మెయిన్ టాపిక్ ఎక్కడైనా మీరు ఏ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయినా స్మార్ట్ గోల్స్ గురించే చెప్తారు. స్మార్ట్ గోల్స్ అంటే ఏంటి అంటే గోల్ అనేది స్మార్ట్‌గా ఉండాలి. స్మార్ట్ అంటే అర్థం ఏంటంటే స్పెసిఫిక్, మెజరబుల్, అటైనబుల్, రిలెవెంట్, టైమ్ బౌండ్. స్పెసిఫిక్ అంటే మీకు తెలుసు కదా! పర్టిక్యులర్‌గా ఉండాలి. వాట్, వై, హౌ. వాట్ ఎందుకు? వై, హౌ ఎలా? ఏది? ఏమిటి? హౌ. హౌ అంటే ఎలా? అనే వాటికి ఆన్సర్ తెలిస్తే దాన్నే స్పెసిఫిక్ అంటారు. అలాంటి గోల్ మీకుండాలి. ఏ గోల్ ఉంది? ఎందుకు? ఎలా? అనే దానికి ఆన్సర్ తెలిసి ఉండాలి. దాన్ని స్పెసిఫిక్ గోల్ అంటారు. రెండోది మెజరబుల్. హౌ మచ్ ఎంత కావాలి? హౌ మెనీ ఎన్ని కావాలి? దాన్ని మెజరబుల్ అంటారు. నెక్స్ట్ అటైనబుల్. హౌ కెన్ ఐ అక్యుప్లైస్ దిస్ గోల్? ఈ గోల్‌ని నాలాంటి వాళ్ళను అచీవ్ చేయడానికి కుదురుతాదా లేదా? అలాంటి గోలే పెట్టుకోవాలి. నెక్స్ట్ రిలెవెంట్. రిలెవెంటా కాదా? మన లాంటి వాళ్ళకి కుదురుతుందా లేదా? రైట్? విత్ మై పర్పస్. నా జీవిత పర్పస్ ఏదైతే ఉందో నేను ఎందుకు పుట్టానో దానికి అనుకూలంగా ఉందా లేదా? అలాంటి గోల్ సెట్ చేసుకోవాలి. ఫైనల్‌గా వీటన్నిటికి టైమ్ బౌండ్ ఇవ్వాలి. టైమ్ లేకపోతే దాన్ని డ్రీమ్ అంటారు. టైమ్ సెట్ చేస్తే దాన్ని గోల్ అంటారు. ఎప్పట్లోగా అనేది ఇంపార్టెంట్. బై వెన్ అనేది ఇంపార్టెంట్. సో, కాబట్టి ఫ్రెండ్స్ స్పెసిఫిక్ గోల్స్ గురించి మనం బ్రీఫ్‌గా డిస్కస్ చేశాం కాబట్టి చాలామంది గోల్స్ ఎందుకు పెట్టుకోరు? వై మెనీ పీపుల్ డస్ నాట్ హావ్ గోల్. చాలామంది గోల్ ఉండదు. ఎందుకు ఉండదు? 99% పీపుల్‌కి గోల్ ఉండదండి. రియాలిటీ ఇది. వాళ్ళ గోలే వాళ్ళకి తెలీదు. సడెన్‌గా మీరు నిద్ర లేపి నీ గోల్ ఏంటి అని అడిగితే 99% ఏమో నాకేం తెలీదు. అసలు గోల్ ఉంటే కదా చెప్పడానికి.
అలా గోల్ ఉండదన్నమాట. ఎందుకు గోల్ పెట్టుకోరు అనడానికి ఆన్సర్ చేస్తున్నాను. ఇగ్నోరెన్స్. ఏమవుతుంది ఇట్లాంటివి పెట్టుకుంటే ఎక్కడవుతాయి? నెగ్లిజెన్సీ. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ టెక్నికల్ సపోర్ట్. ఒక టెక్నికల్ సపోర్ట్ లేకపోవడం, టెక్నికల్ ఐడియా లేకపోవడం. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అరే ఒక్కసారి గోల్ పెట్టేసుకుని అందరికీ చెప్పేస్తే అది రీచ్ కాకపోతే మళ్ళీ ఎగతాళి చేస్తారు కదా అని, ఫెయిల్ అవుతానేమో అని భయం. అందుకే యద్భావం తద్భవతి, ఏమనుకుంటే అది జరుగుతుందని చెప్పాను కదా. సో అందుకని వాళ్ళు గోల్ పెట్టుకోరు. ఫియర్ ఆఫ్ బీయింగ్ ప్రీ ఫిగర్డ్. ముందే ఎలా చెప్తాం జరగబోయేదాన్ని ముందే ఎలా చెప్తాం అని వితండవాదం ఉంటుంది కొంతమందికి. అదే మీరు రీసెంట్లీ మనకి ఎలక్షన్స్ జరిగాయి కదా, పార్లమెంట్, అసెంబ్లీ. వాళ్ళు ముందే చెప్పారు కదా, గెస్ చేశారు కదా, వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళే గోల్ పెట్టుకున్నారు కదా, అలా డిజైన్ చేసుకున్నారు కదా. ఎగ్జిట్ పోల్స్ అని రకరకాలవన్నీ ముందే, రాబోయేదాన్ని ముందే చెప్పగలిగారు. కొంతమంది పర్టికులర్గా చెప్పగలిగారు, కొంతమంది గెస్ చేసి చెప్పారు, కొంతమంది జనాలు నమ్మించడానికి రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. లైక్ దట్ మనం కూడా కొంతమంది ఇవేం పట్టించుకోరు. మీరు గోల్ పెట్టుకోవాలంటే వీటన్నిటిని ఇగ్నోర్ చేయాలి. రైట్. వెయిటింగ్ ఫర్ మిరాకిల్స్. లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఐదో పాయింట్, వెయిటింగ్ ఫర్ మిరాకిల్స్. ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. నేను ఎందుకు పుట్టానో యూనివర్స్కి తెలుసు, దేవుడికి తెలుసు, నాకేమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. నారు పోసిన వాడు నీరు పోస్తాడు. ఇలాంటి డైలాగులు చెప్తూ ఉంటారు కొంతమంది. అద్భుతాలు ఏదో ఒక రోజు జరుగుతాయి. సో నేను నిద్రలేసి అలా కళ్ళు వెదిలించుకుంటూ బయటకు వచ్చిన వెంటనే నా ఎంట్రన్స్ డోర్ దగ్గర ఏదో ఒక మూట పడి ఉంటుంది. అది ఓపెన్ చేస్తే అందులో డైమండ్స్ ఉంటాయి, అందులో డబ్బులు ఉంటాయి, పుష్కలంగా నా జీవితానికి కావాల్సినంత ఇచ్చేస్తాడు దేవుడు అని నమ్మేవాళ్ళు కొంతమంది. వెళ్ళే దారిలో ఏదో ఒకటి అద్భుతం జరుగుతుంది. నేను ఎక్కిన ఆటోలో ఎవరో ఒక బ్యాగ్ మర్చిపోతే ఆ బ్యాగ్లో నాకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. అర్థమైందా? ఇలా మిరాకిల్స్, ఏదో ఒక అద్భుతం జరిగిపోతుంది, నా జీవితం మారిపోతుంది, కాబట్టి నేనేం గోల్ సెట్ చేసుకోనక్కర్లేదు అనుకుంటూ ఉంటారు. సో ఇవి ఏవి జరగవండి. అందుకోసమే గోల్ ఎందుకు సెట్ చేసుకోరంటే ఇవి రీజన్స్. వాళ్ళు చెప్పే రీజన్స్ ఇవి: ఇగ్నోరెన్స్, ల్యాక్ ఆఫ్ టెక్నికల్ సపోర్ట్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ బీయింగ్ ప్రీ ఫిగర్డ్, వెయిటింగ్ ఫర్ మిరాకిల్స్. అఫ్ కోర్స్ వీటిల్లో ఏవైనా మీరు వెయిట్ చేస్తూ ఉంటే ఈ 5 దాన్ని పక్కన పెట్టేసి ముందుకెళ్దాం. రైట్? ఓకే ఫ్రెండ్స్, 11 స్టెప్స్ టు అచీవ్ యువర్ గోల్. ఫాస్ట్గా వెళ్దాం. 11 స్టెప్స్ టు అచీవ్ యువర్ గోల్. 11 స్టెప్స్, ఒక్కొక్క స్టెప్ మాట్లాడుకుందాం. ఫస్ట్, వాట్ ఈజ్ యువర్ గోల్? మీ గోల్ ఏంటో మీకు తెలియాలి. అందులో 3 రకాలు: షార్ట్ టర్మ్ గోల్ తెలియాలి, మిడ్ టర్మ్ గోల్ తెలియాలి, లాంగ్ టర్మ్ గోల్ తెలియాలి. షార్ట్ టర్మ్ గోల్ అంటే వితిన్ 1 year, మిడ్ టర్మ్ గోల్ అంటే 2 to 3 years, లాంగ్ టర్మ్ గోల్ అంటే 5 years. ఇలా మీ ఇష్టం, మీరు ఎలానే పెట్టుకోవచ్చు. లైఫ్ గోల్ అంటే ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు. నేను ఈరోజు మీకు సబ్జెక్ట్లో 3 గోల్స్ గురించి మనం మాట్లాడదాం: షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. సో 3 అంటే చెప్పాను కదా, క్లారిటీ. 1 year, 2 to 3 years, లేదా 5 years లాస్ట్ వన్. సెకండ్ స్టెప్, వై డూ యూ వాంట్ టు అచీవ్ ఎవర్ గోల్? స్టెప్ 2 ఏం చెప్తుందంటే, ఎందుకు మీ గోల్ ఏంటో ముందు మాట్లాడుకున్నాం. ఎందుకు గోల్ అచీవ్ చేయాలి? వై డూ యూ వాంట్ టు అచీవ్ ఎవర్ గోల్? ఎందుకు అచీవ్ చేయాలనుకుంటున్నారు? దీనికి ఆన్సర్ ఉండాలి మన దగ్గర. థర్డ్ స్టెప్ ఏం చెప్తుందో చూద్దాం. వైకి ఆన్సర్ చెప్పేసి ముందుకెళ్దాం. జనరల్గా మనం ఈ జీవితానికి రావడానికి, ఈ లైఫ్కి రీచ్ అవ్వడానికి ప్రధాన కారణం పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్. కరెక్టా? వారికి ఒకసారి గట్టిగా థ్యాంక్స్ చెప్పండి మనస్ఫూర్తిగా. మన మీద ఎక్స్పెక్టేషన్స్, పర్పస్ ఆఫ్ లైఫ్, ఈ జీవితంలోకి వచ్చినందుకు గాను వాళ్ళు ఏదో ఒక పర్పస్ పెట్టుకొని మనకి జన్మనిచ్చి ఉంటారు. ఏదో సాధిస్తాడు, ఈమె ఏదో సాధిస్తుంది అన్న ఉద్దేశంతో పేరెంట్స్కి మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అలాగే బ్రదర్స్కి ఉంటాయి, సిస్టర్స్కి కూడా ఉంటాయి. మధ్యలో వాళ్ళు యాడ్ అవుతారు మీతో. అలాగే మిమ్మల్ని నమ్మి స్పోర్ట్స్ అండ్ చిల్డ్రన్ కూడా మీ లైఫ్లోకి యాడ్ అవుతారు. జనరల్గా మనకు క్లోజ్గా దగ్గర సర్కిల్లో వీళ్ళు మనతో ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీరు ఎందుకు గోల్ పెట్టుకోవాలంటే మీ పేరెంట్స్ కోసం, వాళ్ళ యొక్క డ్రీమ్స్ మీ మీద ఏం పెట్టుకున్నారు, గోల్స్ ఏం పెట్టుకున్నారు, అవి ఫుల్ఫిల్ అవ్వడం కోసం. అంటే మీ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు, అలాగే మీ స్పోర్ట్స్ ఉంది, అలాగే మీ చిల్డ్రన్స్ ఉన్నారు.
వై అనడానికి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుంటే మీకు గోల్ సెట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అందుకోసం నేను ఒక ఐడియా ఇస్తున్నా. ఇది కాకుండా డిఫరెంట్‌గా కూడా మీరు థింక్ చేయొచ్చు. బట్ నేనిచ్చే ఐడియా ఇలా ఉంది. సో, నేను గోల్ పెట్టుకోవడానికి కారణం మా పేరెంట్స్ నా మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌ని, వాళ్ళ డ్రీమ్స్‌ని అంతకు మించి అన్నట్లు. వాళ్ళేదైతే పెట్టుకున్నారో అవైతే రీచ్ అయ్యాను కానీ, అంతకు మించి రీచ్ అవ్వాలి. సో, వాళ్ళ గౌరవానికి ఎక్కడా లోటు లేకుండా, పేరు ప్రఖ్యాతులకి డ్యామేజ్ కాకుండా, వాళ్ళ గౌరవాన్ని నిలబెడుతూ మనం ముందుకెళ్ళాలి. సో, తర్వాత నా లైఫ్‌లోకొచ్చినటువంటి వాళ్ళు మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మా వైఫ్ అండ్ చైల్డ్ మా అబ్బాయి. సో, వీరందరి కోసం నేను గోల్ సెట్ చేసుకున్నా. మీకు ఒక ఐడియా ఇచ్చాను. రైట్. అలాగే స్టెప్ నంబర్ 3 వెన్ ఎప్పుడు మీరు గోల్ అచీవ్ చేయాలనుకుంటున్నారు? ఆ గోల్ పెట్టుకున్నారు ఓకే. ఎందుకు అనేది అర్థమైంది. వెన్ ఎప్పుడు? వెన్ డు యూ వాంట్ టు అచీవ్ యువర్ గోల్? నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ టు అచీవ్ యువర్ గోల్? మీ గోల్ అచీవ్ చేయడానికి మీ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి? అండ్ ఫిఫ్త్ వన్ వాట్ యువర్ వీక్‌నెస్ నాట్ టు అచీవ్ యువర్ గోల్? మీకు స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకున్నాం. అలా వీక్‌నెస్ ఏముంది మీకు? ఇప్పటికే అచీవ్ చేసి ఉండాలి. అందుకోసం ఏవో వీక్‌నెస్‌లున్నాయి. అది ఐదో స్టెప్‌గా వీక్‌నెస్‌లు కూడా మనకు తెలియాలి. నెక్స్ట్ ఆరో పాయింట్ ఏంటంటే వాట్ ఆర్ యువర్ ఆపర్చునిటీస్ టు అచీవ్ యువర్ గోల్? మీకేం అవకాశాలున్నాయి మీ గోల్ అచీవ్ చేయడానికి? మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అవకాశాలేంటి? మీ చుట్టుపక్కల ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి? ఇది సిక్స్త్ స్టెప్. సెవెంత్ వన్ వాట్ ఆర్ ఛాలెంజెస్ టు అచీవ్ యువర్ గోల్? యువర్ ఛాలెంజెస్ మీరెళ్ళే దారిలో మీకొచ్చే ఛాలెంజెస్ ఏంటి? మీ గోల్ అచీవ్ చేయడానికి మీకేం ఛాలెంజెస్ రావచ్చు? ఎయిత్ వన్ వాట్ డు యూ వాంట్ అచీవ్ సాక్రిఫైస్ ఫర్ యువర్ గోల్స్? మీ గోల్స్ మీరు అచీవ్ చేయడానికి ఏం సాక్రిఫైస్ చేస్తారు? మనకు అటల్ బిహారీ వాజ్పేయి గారు మీకు తెలుసు. ఆయన ఏమి సాక్రిఫైస్ చేశారు? ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు సాక్రిఫైస్ చేశారు. ఏం సాక్రిఫైస్ చేశారు? అంతా మీకు తెలియకపోతే ప్రస్తుతం మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఏం సాక్రిఫైస్ చేశారు? ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. పాలిటిక్స్ వద్దు మనకి. రైట్? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఆయన ఏం సాక్రిఫైస్ చేశారు? చాట్ బాక్స్‌లో అవకాశం ఉంటే మీకు ఆన్సర్ చేయండి. అలా అందరిని ఫ్యామిలీస్‌ని వదిలేయండి అని నేను చెప్పట్లేదు. పెద్ద గోల్ ఉన్నప్పుడు, చాలా పెద్ద గోల్ ఉన్నప్పుడు రీసెంట్‌లీ ఒక టీవీ షోలో నేను విన్నాను. ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఆయన గోల్ ఆయన రీచ్ అవ్వడానికి ఇవన్నీ అడ్డమవుతాయి అన్న ఉద్దేశంతో పక్కన పెట్టేసి పెళ్లి చేసుకోకుండా తన గోల్ రీచ్ అవ్వడానికి తను వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అదే ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ తనకు అర్థమైంది. మీరేం సాక్రిఫైస్ చేస్తారు? చాలా మంది చెప్తూ ఉంటారు. చిన్న మీటింగ్‌కి రమ్మంటేనే పెద్ద పెద్ద రీజన్స్ చెప్తూ ఉంటారు. చిన్న చిన్న రీజన్స్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అలా మీరు ఏం సాక్రిఫైస్ చేస్తారు మీ గోల్ మీరు రీచ్ అవ్వడానికి? నరేంద్ర మోడీ గారు నిన్న నేను కూడా చూసాను ఆయన ప్రమాణ స్వీకారం రోజు 24/7 ఐ యామ్ అవైలబుల్ అని చెప్పాడు. 24 గంటలు నేను అవైలబుల్ ఉంటాను. వారం రోజులు ఎప్పటికి మీకు అవైలబుల్ ఉంటాను. సో, నేను అలా సర్వీస్ చేస్తున్నాను అని చెప్పాడు. సో, మనం ఎంతమంది చేస్తున్నాం మన కోసం, మన గోల్ కోసం? ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నాం? ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాం? ఇది ఆలోచించండి. ఏం సాక్రిఫైస్ చేస్తారో కూడా డిసైడ్ చేసుకోండి. దట్ మీన్స్ ఎయిత్ వన్. నెక్స్ట్ మనం నైన్త్ స్టెప్ మాట్లాడుకుందాం. ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఇప్పటి వరకు మాట్లాడుకున్న వాటిని బేస్ చేసుకొని వీటిని ఏమంటారంటే స్వాక్ అనాలిసిస్ అంటారు. స్వాక్ అనాలిసిస్. స్ట్రెంగ్త్, వీక్‌నెస్, ఆపర్చునిటీ, ఛాలెంజెస్ వీటన్నిటిని సింగిల్ పేజ్‌లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మనం ఒక గోల్ సెట్ చేసుకోవడానికి ఒక అజెండా ఉండాలి అనుకున్నాం కాబట్టి వేర్ యూ ఆర్ నౌ మీరెక్కడున్నారో తెలియాలి. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన పాయింట్స్ పైన ఒక రివ్యూ ఇస్తున్నా. వాట్ వి వాంట్ టు అచీవ్ ఏం అచీవ్ చేయాలి? అర్జెంట్ ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్ వేసుకోవాలి. యాక్షన్ ప్లాన్ ఉండాలి. రిసోర్స్ ఏమున్నాయో వెతుక్కోవాలి. బడ్జెట్‌ని చూసుకోవాలి. పీపుల్‌ని చూసుకోవాలి. గోల్ స్టేటస్‌ని చూసుకొని ముందుకెళ్ళాలి. ఇది అజెండా. సో, స్వాక్ అనాలిసిస్ దీన్నే స్వాట్ అనాలిసిస్ అంటారు. గూగుల్‌లో వెతికితే మీకు దొరుకుతది. SWOT అని గూగుల్‌లో టైప్ చేయండి. అనాలిసిస్ అని కొట్టండి వచ్చేస్తది. ఇదివరకు సక్సెస్ అయిన వాళ్ళు ఏం పెట్టుకున్నారో చూడండి. అలాంటి గోల్స్ మీరు కూడా పెట్టుకోవడానికి ప్లాన్ చేయండి. వాళ్ళ అనాలిసిస్ మీకు ఉపయోగపడతాయి. దీన్ని నేను స్వాక్ అని మార్చాను. లాస్ట్‌లో టీ ఉంది కదా! ఆ టీని
థ్రెడ్స్ అంటారు జనరల్గా, నేను ఛాలెంజెస్గా కన్వర్ట్ చేశాను. రైట్, ఇంకొంచెం కావాలంటే ఇంకొద్ది క్లారిటీ ఇస్తాను. ఇక్కడ చూడండి, స్వాట్ అనాలిసిస్ బయట మార్కెట్లో దొరుకుతాయి, దీన్ని స్వాట్ అనాలిసిస్గా నేను చెప్తున్నాను. మీ స్ట్రెంగ్త్, మీ వీక్నెస్, మీ ఆపర్చునిటీ, మీ ఛాలెంజెస్, ఇవి మీకు తెలియాలి. ఇది హోంవర్క్ చేస్తారా, పేపర్ వర్క్ చేస్తారా, ఫిజికల్గానా, ఎలా చేస్తారో మీరు ఆలోచించండి. మీరందరూ మీ యొక్క స్ట్రెంగ్త్ని ఫైండ్ అవుట్ చేయాలి. 7 రకాల స్ట్రెంగ్త్లు రాసుకోవాలి, 7 రకాల వీక్నెస్లు రాసుకోవాలి, 7 రకాల అవకాశాలని రాసుకోవాలి, 7 రకాల ఛాలెంజెస్ మనకు వచ్చేటివి కూడా రాసుకోవాలి. ఇది హోంవర్క్ అనుకోండి. మీ మెంటర్కి మాత్రం మీరు షేర్ చేయండి, అందరికీ కాదు, మీ మెంటర్కి షేర్ చేయండి. వీక్నెస్ మాత్రం మీ ఇష్టం, మీరు షేర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మీకున్న స్ట్రెంగ్త్ని అయితే ఫైండ్ అవుట్ చేయండి. మీరు ఎప్పుడైతే నోట్ చేస్తారో, ఒక నోట్బుక్లో రాస్తారో, అప్పుడే మీకు మీరే రికగ్నైజ్ చేయనప్పుడు ఇంకెవరు గుర్తించలేరు. మిమ్మల్ని మీరు గుర్తించడానికి ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నా. వాళ్ళు మాత్రమే గోల్ రీచ్ అవుతారు, అది కూడా చెప్తున్నా. సో కాబట్టి మీ స్ట్రెంగ్త్లు రాయండి, వీక్నెస్లు రాయండి, ఆపర్చునిటీస్ రాయండి, ఛాలెంజెస్ రాయండి. క్లియర్? సో కోర్స్ ఎగ్జాంపుల్ కావాలంటే, నేను ఒకప్పుడు నా స్ట్రెంగ్త్ రాసుకున్నాను, ఇప్పుడు కాదు, నేను గోల్ సెట్ చేసుకున్నప్పుడు రాసుకున్నాను. కొన్ని మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. అలాగే అప్పట్లోనే నేను నా వీక్నెస్లు కూడా ఫైండ్ అవుట్ చేశాను. రైట్, మీకు ఇవి చూపించట్లేదు, స్కిప్ చేస్తున్నా ఫాస్ట్గా. రైట్, అలాగే నాకున్న ఛాలెంజెస్ ఏమొస్తాయో కూడా గమనించాను. రైట్, అలాగే ఆపర్చునిటీస్ కూడా నేను కనుక్కున్నా. అప్పట్లో నాకున్న ఆపర్చునిటీస్ కూడా గమనించాను. రైట్ మేనేజ్మెంట్, రైట్ ఇండస్ట్రీలో నేను ఉన్నాను, రైట్ ప్రొడక్ట్స్ నాకున్నాయి, మోర్ ఎక్స్పీరియన్స్ ఉంది నా దగ్గర. సీజనల్ చేంజెస్ వస్తే దాన్ని ఆపర్చునిటీగా తీసుకుంటా. కోర్స్ ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ అవుతుంది, గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది, స్పాన్సర్స్, అప్లయన్స్, మెంటర్స్ నుంచి సపోర్ట్ ఉంది, కోర్ బ్యాచ్ నుంచి, కోర్ టీం నుంచి సపోర్ట్ ఉంది, లైక్ మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. కాబట్టి నాకు ఇవన్నీ ఆపర్చునిటీస్ అనమాట. లైక్ దట్ మీరు కూడా రాసుకోండి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ 9th స్టెప్, వెన్ ఆర్ యూ స్టార్టింగ్ టు రీచ్ యువర్ గోల్? మీ గోల్ రీచ్ అవ్వడానికి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? చాట్లో అడగాలి కానీ, బట్ సమయం లేదు కాబట్టి ఫాస్ట్గా వెళ్తున్నాం. బట్ మీరైతే ఆన్సర్ ఇచ్చేసుకోండి. మీ దగ్గర ఏమన్నా పేపర్ పెన్ పెట్టుకుంటే 9th క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేయండి. డేట్, ఎప్పుడు మీరు స్టార్ట్ చేయబోతున్నారు మీ గోల్ రీచ్ అవ్వడానికి, మీ యాక్షన్ ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీ దగ్గర ఉంటే మీ సెల్ఫ్ మీరు ఆన్సర్ చేసేయండి. 10th వన్, దీన్ని మాత్రం ఆన్సర్ నాకు చాట్ బాక్స్లో ఇవ్వండి. 10th హూ ఆర్ హెల్పింగ్ యూ టు రీచ్ యువర్ గోల్? మీ గోల్ మీరు రీచ్ అవ్వడానికి మీకు ఎవరు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఈ 10వ క్వశ్చన్కి మాత్రం మీరు కంపల్సరీ ఆన్సర్ చేయాలి. చాట్ బాక్స్లో ఎవరు సిద్ధంగా ఉన్నారు మీకు హెల్ప్ చేయడానికి? హూ ఆర్ హెల్పింగ్ యూ టు రీచ్ యువర్ గోల్? ఆన్సర్ ఇక్కడ రాసేయండి. కోర్స్ పేరెంట్సా, ఫ్రెండ్సా, రిలేటివ్సా, నైబర్సా, కొలీగ్సా, అప్లైనా, స్పాన్సరా, మెంటరా, లేదా టీంలో ఉన్నటువంటి వాళ్ళ? సో లైక్ దిస్, నేను ఎగ్జాంపుల్ కొన్ని చెప్పాను, బట్ మీరు ఆన్సర్ అయితే ఇచ్చేసేయండి. కమ్ ఫాస్ట్. ఎస్, మై అప్లైన్, ఆపర్చునిటీ, అవర్ లీడర్ అండ్ మెంటర్. రైట్, నా పేరు కూడా రాసేసారు కొంతమంది. ఓకే, రైట్. ఎస్, కొంతమంది కరెక్ట్గా రాస్తున్నారు. లాస్ట్లో క్లూ ఇస్తాను, కరెక్ట్గా ఎవరైతే రాశారో వాళ్ళ గురించి. మై హస్బెండ్, కొంతమంది హస్బెండ్ రాశారు, వైఫ్ రాశారు, నా పేరు రాశారు కొంతమంది. ఓకే, అప్లైన్, టీమ్, మా అప్లయన్స్, మై అప్లయన్స్, ఫస్ట్ ఫ్యామిలీ అండ్ నెక్స్ట్ అప్లయన్స్ అండ్ డౌన్ లైన్స్. ఓకే, ఎవరి పేరు చెప్పట్లేదు నేను, బట్ నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. మై అప్లైనర్ ఒకరు కరెక్ట్గా రాశారు. మెంటర్ టీమ్, మై అప్లైన్, మై టీమ్, ఐ యామ్ అండ్ మై ఫ్యామిలీ. ఓకే, సూపర్ సూపర్, చాలా బాగా చెప్తున్నారండి. ఎక్సలెంట్. బట్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఒక 5గురు 6గురు ఇచ్చారండి కరెక్ట్ ఆన్సర్. ఎస్, 5 6గురు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు కొంతమంది. ఎస్, అర్థమైనట్లుంది క్లూ. రైట్,
సో నేను ఒక క్లూ అయితే ఇస్తున్నాను ఇప్పుడు. వీళ్ళందరూ కోర్స్ మీరు ఇప్పుడైతే చెప్పారో వీళ్ళు ఎవ్వరు సహాయం చేసినా మీరు గోల్ రీచ్ అవ్వలేరండి. 100%. బట్ ఒక్కరు సహాయం చేస్తే మీరు గోల్ రీచ్ అయిపోతారు. ఆ ఒక్కరు ఎవరు? వారి హెల్ప్ అయితే ఖచ్చితంగా కావాలి మీకు. ఎవరు? అదే ఆన్సర్ ఇప్పుడు చేయండి. ఎక్సలెంట్. మీరైతే కరెక్ట్‌గా చెప్తున్నారండి. బట్ లీక్ చేస్తే అందరూ అదే చెప్తారు. కాపీ కొడతారని నేను లీక్ చేయట్లేదు. లాస్ట్‌లో లీక్ చేస్తాను. ఓకే. రైట్. దాదాపు ఒక 15, 20 మంది కరెక్ట్‌గానే చెప్పారు. ఓకే. లక్. లక్ అన్నారు. ఇది రాంగ్ అండి. దాని గురించి ఆల్రెడీ నేను చెప్పేసాను. మిరాకిల్స్ ఏమన్నా జరుగుతాయి అని చెప్పి లక్ మీద ఆధారపడి ఉంటారు. అది కాదు. అది అవ్వదు. ఇక్కడ మీరు రాస్తున్నవన్నీ కూడా 99% కరెక్టేనండి. బట్ సక్సెస్ అనేది 99తో రాదు. 1% సక్సెస్ వస్తది. ఆ 1% ఇంపార్టెంట్. ఆ 1% మీరు. అర్థమైందా? నా గోల్ రీచ్ అవ్వడానికి నాకు నేను హెల్ప్ చేసుకోవడానికి ఫస్ట్ సిద్ధంగా ఉంటే, ఆ తర్వాత మిగతా సమాజం, యూనివర్స్ ఎవ్రీథింగ్ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు. బట్ నేనే సిద్ధంగా లేకపోతే, ఇంకెవ్వరు హెల్ప్ చేసినా, ఎవరు సపోర్ట్ చేసినా, ఎవరు ఏ విధంగా శ్రమ పడినా, పేరెంట్స్ కానీ, మెంటర్స్ కానీ, కోచెస్ కానీ, ట్రైనర్స్ కానీ, అప్లయన్స్ కానీ ఎవ్వరొచ్చినా వాళ్ళందరూ సెకండ్ ప్లేసే. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరుండాలి? మీకు మీరు హెల్ప్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని టైప్ చేయాలి. అది ఇంపార్టెంట్. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అవ్వాలి. ఆఫ్‌కోర్స్ వీళ్ళలో కొంతమంది ఉండొచ్చు, కొంతమంది హెల్ప్ చేయొచ్చు, చేయకపోవచ్చు. వాటెవర్ ఇట్ మే బి. ఒక్కరు మీరనే వ్యక్తి మాత్రం మీతో ఉంటే, మిగతాది ఏది జరగకపోయినా మీరు గోల్ రీచ్ అవ్వడానికి మీకు ఉపయోగపడతారు. కాబట్టి ఫస్ట్ మీరు రాయాల్సినటువంటి పేరు మీ అని, నేను అని రాయాలి. అలా రాసిన వాళ్ళు ఒక 20 మెంబర్స్ ఉన్నారు. 20% ఉన్నారు. వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మిగతా వాళ్ళు 99లో ఉన్నారు. మీరు కూడా కరెక్షన్ చేసుకోండి. జస్ట్ ఇది కన్‌ఫ్యూజ్ అవుతారు నేచురల్‌గా ఈ క్వెషన్‌కి. ఎందుకంటే నేను ఇచ్చేటప్పుడు క్లూ కూడా నేను జనరల్ అందరిని చెప్పాను గానీ, యూ అని చెప్పలేదు. బట్ మిస్ అవ్వద్దండి. ఖచ్చితంగా మీ పేరు మీరు రాసుకోవాలి. హూ ఆర్ హెల్పింగ్ యూ టు రీచ్ యువర్ గోల్ అంటే ఫస్ట్ మీ పేరు రాయండి. ఆ తర్వాతే మిగతా ఎవరైనా. రైట్? అందుకనే భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో గూడా ఫస్ట్ నువ్వు సిద్ధంగా ఉంటే మిగతా ఎవరైనా నేను సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటా. అంటే మీన్స్ ఇక్కడ భగవంతుడు అంటే యూనివర్స్ అనుకోండి. అర్జునుడు సిద్ధంగా ఉంటే శ్రీకృష్ణుడొచ్చి రథం నడుపుతాడు. అర్జునుడే బాణాలు వదిలేస్తే శ్రీకృష్ణుడు భగవద్గీత రోజు చెప్పుకుంటూ ఉండలేడు కదా! రైట్? సో, కాబట్టి లైక్ మీ నేను కూడా ఈరోజు మీకు గైడ్ చేస్తున్నా, మెంటర్‌షిప్ చేస్తున్నా. బట్ పర్మనెంట్‌గా అదే నేను చేయలేను. మీకు గోల్ ఉంటే దాన్ని హెల్ప్ చేస్తాను నేను. మీకు హెల్ప్ మీరు చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉంటారో వాళ్ళకి. ఫైనల్‌గా చెప్తున్నా ఈ 10వ క్వెషన్‌కి ఆన్సర్ వర్క్ విత్ వర్కర్, డెడికేట్ విత్ డెడికేటర్ అనే సూత్రంతో నేను పనిచేస్తాను. డెఫినిట్‌గా మీ అప్లయన్స్ కూడా అలానే పనిచేస్తారు. ఓకేనా? మీరు పని చేయకుండా మిగతా వాళ్ళెవరు మీకు సపోర్ట్ చేయరు. రైట్. లాస్ట్ 11థ్ పాయింట్‌కెళ్ళిపోదాం. హౌ ఆర్ యూ ప్లానింగ్ టు అచీవ్ యువర్ గోల్? మీ గోల్ మీరు అచీవ్ చేయడానికి మీ దగ్గర ఏం ప్లాన్ ఉంది? ఇది కూడా ఇంపార్టెంట్. వితౌట్ ప్లాన్ వర్కౌట్ అవ్వదు కాబట్టి. సో, ఇలా మీరందరూ కూడా ప్లాన్ చేసుకొని మీ గోల్ వైపు మీరు రీచ్ అవుతారని ఆశిస్తూ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ ఈ పిక్చర్ కన్నా మీరు గమనిస్తే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు కింద. ఆ డ్రీమ్స్ అన్నీ చేతిలో పట్టుకొని ఉన్నాడు. డ్రీమ్స్ అన్నీ చేతిలో పట్టుకొని ఉన్నాడు. గోల్ ఏమో లాస్ట్‌లో ఉంది. ఇక్కడ కనిపించట్లేదు. పిక్చర్ కట్ అయిపోయింది. లాస్ట్‌లో ఉంది గోలు. అక్కడ రీచ్ అవ్వాలి అంటే ఆన్ ద వే మధ్యలో ఎవరెవరు ఉంటారంటే, ప్రిన్సెస్ చుట్టుపక్కల సమాజం అడ్డుకునేవాళ్ళు, రిజెక్షన్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫియర్, హేటర్స్, సొసైటీ, గిల్టీనెస్, డౌట్ ఇవన్నీ అడ్డంకులుగా మారతాయి. వీటినన్నిటిని పక్కన పెట్టి ముందుకెళ్ళగలిగితేనే మీరు గోల్ రీచ్ అవుతారు. ఇవన్నీ కామన్. ఇప్పటి వరకు రీచ్ అయిన వాళ్ళందరికీ ఇవి వచ్చాయి. ఎగ్జాంపుల్‌కి ఇవన్నీ రీచ్ అయ్యారా లేదా అంటే సక్సెస్‌ఫుల్ పర్సన్స్‌ని చూడండి మీరు కావాలంటే. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ సీఎంలు తీసుకోండి, ప్రెజెంట్ ఉన్న సీఎంలు తీసుకోండి. కేసీఆర్ గారిని తీసుకోండి, ఆయనకి ఇవన్నీ వచ్చాయా లేదా? రేవంత్ రెడ్డి గారిని తీసుకోండి, ఇవన్నీ వచ్చాయా లేదా? జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి, ఇవన్నీ వచ్చాయా లేదా? ఆయన ఫేస్ చేశాడా లేదా? చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, ఆయన ఇవన్నీ ఫేస్ చేశాడా లేదా? మీకు లైవ్ ఇవైతే తెలిసుంటాయి కాబట్టి మీకు ఐడియా చెప్తున్నా.
ఎవరైనా గోల్ రీచ్ అయ్యారంటే వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేసుకొని రీచ్ అవుతారు. ఇవి లేకుండా గోల్ రీచ్ అవ్వడం కష్టం. వీటన్నిటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి. రైట్. ఫైనల్గా గోల్ మీరు చేసుకోవడానికి, గోల్ రీచ్ అవ్వడానికి 6 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యువర్ గోల్. గోల్ పెట్టుకోవడానికి ఇవి 6 చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. రైట్. ఏంటివి? ఈ గోల్ మస్ట్ బి యాజ్ బిగ్ యాజ్ పాసిబుల్. గోల్ అనేది చాలా పెద్దగా ఉండాలి. యాజ్ బిగ్ యాజ్ పాసిబుల్, వీలైనంత పెద్దది పెట్టుకోండి. ఈ గోల్ మస్ట్ బి రిటర్న్. అది రిటర్న్ మూలకంగా ఉండాలి. అగ్రిమెంట్ రూపంలో ఉండాలి. డాక్యుమెంట్ రూపంలో ఉండాలి. ఈ గోల్ చార్ట్ మస్ట్ బి ప్రిపేర్డ్. చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గోల్ చార్ట్ మస్ట్ బి సీన్ ఆఫన్. రెగ్యులర్గా కనిపిస్తున్నటువంటి ప్లేస్లో స్టిక్ చేయాలి. ఈ గోల్ మస్ట్ బి సర్ప్రైజ్ టు అదర్స్. మిగతా వాళ్ళకి అది ఆశ్చర్యకరంగా అనిపించాలి. ఏ గోల్ మస్ట్ బి విజువలైజ్డ్. విజువలైజ్డ్ మీన్స్ ఆదిత్య 369 సినిమా చూసారా కదా? మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే టైం మిషన్ ఎక్కితే అలా తీసుకెళ్ళిపోతారు. ఆ విధంగా విజువలైజ్ చేసి మీ భవిష్యత్తును మీరు చూడగలగాలి. రోజు ప్రాక్టీస్ చేయాలి దీనికోసం. ఉదయం 15 నిమిషాలు, ఈవినింగ్ నైట్ పడుకునే ముందు ఒక 15 నిమిషాలు, ఉదయం 15 నిమిషాలు మీ భవిష్యత్తులోకి వెళ్ళి మీరు జీవించాలి. మీ భవిష్యత్తులోకి వెళ్ళి మీరు జీవించాలి. అంటే మీకోసం ఒక సినిమా తీసుకోండి. అందులో హీరో మీరే, ప్రొడ్యూసర్ మీరే, క్యారెక్టర్స్ కూడా మెయిన్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ మీదే. సినిమా తీసేసి షార్ట్ ఫిల్మ్ అనుకోండి. ఆ 15 మినిట్స్ని మీరు కళ్ళు మూసుకొని ఆ సినిమా చూడాలి. ఓకేనా? నిద్ర లేసే ముందు ఆ సినిమా చూసి నిద్రలేయాలి. కళ్ళు మూసుకుంటే మీకు ఆ సినిమా కనపడాలి. మీ భవిష్యత్తు మీకు కనపడాలి. రీచ్ అయిపోయినట్లు కనపడాలి. రాత్రి పడుకునే ముందు కూడా ఒకసారి ఆ సినిమా చూసేసుకొని పడుకోండి. రైట్. అందుకని దానికోసం ముందు ఏం చేయాలి? సినిమా తీయాలంటే ఫస్ట్ స్క్రిప్ట్ చేయాలి. తర్వాత దాన్ని విజువలైజ్ చేయడానికి కోసం మళ్ళీ వీడియో రూపంలో రికార్డ్ చేయాలి. దానికి అన్ని ఎవరెవరు కావాలి వాటిలందరినీ కూడా అరేంజ్ చేసుకోండి. ప్రొడ్యూసర్ కావాలి, వీడియోగ్రాఫర్ కావాలి, అందరూ ఎవ్రీథింగ్ అన్నీ కావాలి. మీకు తెలుసు. అలా మీ జీవితం అనే సినిమాలో రైటర్ మీరే, స్క్రిప్ట్ రైటర్ మీరే. మీకు ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. ప్లాన్ చేయండి, ఆ తర్వాత విజువలైజ్ చేయండి. రైట్. విజువలైజేషన్ కోసం ఎలా చేయాలి ఏంటి? దీనికోసం అయితే ప్రతిరోజు మార్నింగ్ మనకు ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయబోతాం షార్ట్లీ. అప్పుడు నేనే నేర్పిస్తాను మీకు క్లియర్గా. ఓకే. ఫస్ట్ మీరు చార్ట్ ప్రిపేర్ చేయండి. వాట్ వీ వాంట్ టు అచీవ్, ఏమేమి అచీవ్ చేయాలో ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేయండి. ఒక మంచి లిస్ట్ ప్రిపేర్ చేయండి. మీకు ఏం కావాలో ఫస్ట్ అవన్నీ కూడా రాసేసేయండి. పేపర్ పెన్ తీసుకొని నీట్గా రాసేసేయండి. ఇది వస్తుందా రాదా అవన్నీ మీరు ఏం ఆలోచన చేయొద్దు. ఒక పేపర్ పెన్ తీసుకొని, నోట్బుక్ తీసుకొని అన్నీ రాసేసేయండి ఫస్ట్. రాసేసిన తర్వాత ఇవి సీరియల్గా, అంటే తక్కువ ప్రైస్ ఉండేటివి ముందు, ఎక్కువ ప్రైస్ ఉండేటివి తర్వాత, అలా సీరియల్ పెట్టండి. సీరియల్ పెట్టిన తర్వాత ఇంకేం చేయాలి మీకు ఒక ప్లానింగ్, ఒక ఐడియా వస్తాయి. మేము కూడా ఒక ప్లాన్, ఐడియా మీకు ఇస్తాం. దాన్ని బట్టి మీరు ఈజీగా అచీవ్ చేయొచ్చు. అది ఇవ్వడం కోసమే ఈరోజు వచ్చాం. రిమైండర్స్ ఫర్ మై సెల్ఫ్ టు బీ స్మార్ట్ విత్ మై గోల్స్. చాలా స్మార్ట్ గోల్సే పెట్టుకోండి. ఓకేనా? ఐ విల్ బీ స్పెసిఫిక్ విత్ మై గోల్స్. ఎలా ఉండాలి? నాకు పర్టికులర్గా గోల్ మీద క్లారిటీ ఉంది అని చెప్పగలిగే స్థాయిలో మీరు ఉండాలి. ఐ విల్ మెజర్ మై సక్సెస్ బై క్రియేటింగ్ ప్రాక్టికల్ మైల్ స్టోన్. I will be ensure my milestones to goals are achievable with timeline I will set. సూపర్ కదా? అలాగే I will work on goals that are relevant and align with my values and core beliefs. Fifth point, I will set a workable timeline so I know when to check in myself. ఇలా ఇవన్నీ కూడా 5 పాయింట్స్ను మీరు దృష్టిలో పెట్టుకొని, ఇదివరకు మనం చెప్పినటువంటి పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని మీ గోల్ మీరు డిసైడ్ చేసుకోవాలి. విజన్ బోర్డు తయారు చేయాలి. గోల్ కోసం ఏం చేయాలి? విజన్ బోర్డు తయారు చేయాలి. యూ కెన్ మేక్ ఏ విజన్ బోర్డ్ విత్ సింపుల్ 6 స్టెప్స్. లాస్ట్ సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నాం. క్రియేట్ ఏ లిస్ట్ ఆఫ్ గోల్స్ క్రియేట్ చేయండి. యూ వుడ్ లైక్ టు అచీవ్, మీరు ఏవైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ప్రిపేర్ చేయండి.
ఫైండ్ ఏ పిక్చర్స్ దట్ రిప్రజెంట్స్ యువర్ గోల్స్. బయట మార్కెట్లోకి వెళ్ళినప్పుడు వాటికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, మ్యాగజైన్స్, కటౌట్స్, వాట్ ఎవర్ ఇన్స్పైర్ యూ, మిమ్మల్ని ఏమైతే ఇన్స్పైర్ చేస్తావో వాటికి సంబంధించిన బొమ్మలైనా తీసుకురండి. అవన్నీ తీసుకొచ్చి ఫోటోగ్రాఫ్స్ అన్ని తయారు చేసుకొని ఒక విజన్ బోర్డు తయారు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా కోసం, నా భవిష్యత్తు కోసం నేను ఒక విజన్ బోర్డు తయారు చేసుకున్నాను. చూడండి, కావాలంటే ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నాను. నాకు ఇక్కడ ఒక 40 acres ల్యాండ్లో 25 హౌసెస్, అందులో సెంటర్లో నాది ఒక హౌస్, విల్లా ఫామ్ హౌస్ సెంటర్లో ప్రిపేర్ చేసుకుంటా. ఈ 25 కుటుంబాలు కూడా లైక్ మైండెడ్ ఉండాలి. 40 acres ల్యాండ్ ఉండాలి, అందులో మధ్యలో నేను ఉండాలి. ఇది నా యొక్క అల్టిమేట్ గోల్. నేను ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తున్నానంటే ఇది సాధించుకోవడం కోసం. దాంతోపాటు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, గోల్డ్ ఉండాలి. బ్యాంక్ బ్యాలెన్స్ సఫిషియెంట్గా ఉండాలి, గోల్డ్ కూడా సఫిషియెంట్గా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో ఇప్పుడున్న ఛాలెంజెస్కి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము. ఏ దేశం మీద యుద్ధం చేస్తుందో చెప్పలేము. కరెన్సీ కూడా ఒక టైంలో ఛాలెంజెస్ రావచ్చు. కాబట్టి గోల్డ్ కూడా సఫిషియెంట్గా తరతరాలకు కావాల్సినంత ఉండాలి. అలాగే ప్రజెంట్ నా దగ్గర 2 వెహికల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వెహికల్ నేను మీకు కనపడుతుంది కదా, ఈ వెహికల్ని పర్చేజ్ చేయబోతున్నాను. రైట్, ఆడి కార్ని పర్చేజ్ చేయబోతున్నాను. ఆ తర్వాత అల్టిమేట్ గోల్ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, నేను వచ్చిందే కార్ వ్యాన్ పర్చేజ్ చేయడానికి. ఒక అరౌండ్ 4 to 5 crores బడ్జెట్లో కార్ వ్యాన్ పర్చేజ్ చేయాలి. ఇవి రెగ్యులర్గా నేను చూసుకుంటూ ఉంటాను, వీటిని విజువలైజ్ చేస్తాను. కోర్స్ ఆ ప్లాట్లో, ఆ యొక్క ఫామ్ హౌస్లో ఉంటే ఎలా ఉంటుందో నేను నా భవిష్యత్తును ఊహించుకుంటాను. నా బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటాను, గోల్డ్ ఎంత ఉండాలి దాని గురించి విజువలైజ్ చేస్తాను. ఇలాంటి కార్లో జర్నీ చేస్తే ఎలా ఉంటుంది. ఆల్రెడీ నా దగ్గర జీప్ కంపస్ ఉంది, ఫోర్డ్ పిగో ఎస్పైర్ ఉంది. దాంతోపాటు ఈ లగ్జరియస్ కార్ ఉంటే ఇంకా ఎలా ఉంటుంది, వరల్డ్ క్లాస్ కార్ ఉంటే ఎలా ఉంటుంది, దాన్ని జర్నీ చేస్తే అప్పుడు నన్ను చూసే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, నన్ను నేను ఎలా ఫీల్ అవుతాను, అప్పుడు శబాష్ అని చెప్పుకోవచ్చు కదా, అంతరాత్మ వచ్చి చెప్తుంది కదా. అలా ఉండాలి మీ గోల్. ఎగ్జాంపుల్కి నేను ఇలా చెప్తున్నాను, నా నీడ్స్ ఇవి, మీ నీడ్స్ ఏంటి, దానికి తగ్గట్టు మీరు విజన్ బోర్డ్ అయితే ఖచ్చితంగా తయారు చేసుకోవాలి. దాన్ని రెగ్యులర్గా చూస్తుండాలి. కీప్ ఇట్ నీట్, అవాయిడ్ క్రియేటింగ్. మంచిగా నీట్గా పెట్టుకోండి దీన్ని. కోర్స్ మీరు రెగ్యులర్గా చూసేటువంటి ప్రాంతాల్లో అతికించండి. సో గోల్ సెట్టింగ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. వాట్ ఈజ్ మై గోల్, గోల్ నెంబర్ 1, గోల్ నెంబర్ 2, గోల్ నెంబర్ 3, దానికి యాక్షన్ ప్లాన్ ఏంటి. నేను చెప్పాను కదా, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసేసారు మీరు, దానికి మళ్ళీ సీరియల్ నెంబర్ ఇచ్చారు, చిన్న నుంచి పెద్ద వరకు. ఆ చిన్న దానికోసం మీరు ఏ పని చేద్దాం అనుకుంటున్నారు, మీడియంగా ఉన్న దానికోసం ఏం పని చేద్దాం అనుకుంటున్నారు, పెద్ద దానికోసం ఏం పని చేద్దాం అనుకుంటున్నారు, మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, అవి రైట్ సైడ్ రాసుకుంటూ రావాలి. కోర్స్ 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20, 25 ఎన్నైనా ఉన్నాయండి దానికోసం. రైట్, ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను దీనిపైన, ఫైనల్కి వచ్చేసాం కాబట్టి. కోర్స్ షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు సన్నెజ్ కంపెనీలో ఉన్నారు కాబట్టి మీ గోల్ హెల్ప్ చేయడానికి సన్నెజ్ కంపెనీ, మెంటర్స్, కోచెస్, ట్రైనర్స్ అందరూ సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి మీకు రిలేటెడ్గా నేను ఇక్కడ చార్ట్ చెప్తున్నాను. ఒక డేట్, క్లబ్, అచీవ్మెంట్. ఇప్పుడు మనం 24లో మాట్లాడుకుంటున్నాం, జూన్ 10వ తారీఖు మనం మాట్లాడుకుంటున్నాం. 25 జూన్ 10వ తారీఖు వచ్చేటప్పటికి ఏ క్లబ్ మీరు రీచ్ అవుదాం అనుకుంటున్నారు, క్లబ్ ఏ అచీవ్మెంట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీ దగ్గర ఫిజికల్గా ఏమి ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలనా, కార్ ఉండాలనా, హౌస్ ఉండాలనా, ఏం చేద్దాం అనుకుంటున్నాం, డబ్బు రూపంలో ఏం సాధించాలనుకుంటున్నారు, ఏ క్లబ్లోకి వస్తారు, ఏం అచీవ్ చేస్తారు. మిడ్ టర్మ్ గోల్ 27కి ఎలా ఉంటుంది, 29కి ఎలా ఉంటుంది, ఇలా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. కోర్స్ ఇంకా కుదిరితే మీరు 3 బోర్డులను కూడా తయారు చేయండి. ఉదాహరణకి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, 3 బోర్డ్స్ను కూడా తయారు చేయండి. బై 2025 విజన్ బోర్డ్, దానికి సంబంధించిన పిక్చర్స్ అన్నీ ఇలా కలెక్ట్ చేసుకోవాలి. 25కి ఒక విజన్ బోర్డ్ తయారు చేసుకొని అది మీకు మీ మైండ్లో ఉండాలి, ప్లస్ మీరు రెగ్యులర్గా చూసే ప్లేసెస్లో ఉండాలి.
క్లియర్ కదా? నెక్స్ట్ 27కి ఎలా ఉండాలి, దానికోసం కూడా పిక్చర్స్ కలెక్ట్ చేయండి. ఇవి నేను సాధిస్తాను. అదేవిధంగా 29కి ఎలా ఉండాలి, 29కి మళ్ళీ మనకి ఎలక్షన్స్ వస్తాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి, కొన్ని చోట్ల అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి. 5 ఇయర్స్ గవర్నమెంట్ ఎలా అయితే బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటుందో, మీరు కూడా మీ లైఫ్కి మీ గోల్ అప్పటికి మీరు ఎలా ఉండాలి ప్రిపేర్ చేసుకోండి. సో జస్ట్ క్లూ ఇచ్చాను. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా లింక్ కావాలంటే మీకు షేర్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. యాక్షన్ ప్లాన్ వీటి కోసం అవి మీరు ప్రిపేర్ చేసిన తర్వాత 1 గోల్కి ఏంటి, 2nd గోల్, 3rd గోల్కి ఏం యాక్షన్ మీరు చేయబోతున్నారు, ప్రాక్టికల్గా దీనికోసం మీరు ఏం సాక్రిఫైస్ చేస్తారు అన్ని విషయాలు మాట్లాడాం కదా. సో యాడ్ మోటివేషనల్ కొటేషన్స్, అఫర్మేషన్ వర్డ్స్, వాటికి సంబంధించి అఫర్మేషన్స్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు. దీనికి నేను ప్రాక్టీస్ చేయిస్తానని చెప్పాను కదా. అర్లీ మార్నింగ్ ఎంతమంది కమిట్ అవుతారో చూసి అర్లీ మార్నింగ్ 5 o'clockకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్కి సిద్ధంగా ఉన్న వాళ్ళని తీసుకొని ఈ గోల్ని మీరు అఫర్మేషన్స్ ఎలా చేయాలి, విజువలైజేషన్ ఏం చేయాలి, ఇవన్నిటి గురించి కూడా మనం ఆన్ ద వే డిస్కస్ చేద్దాం భవిష్యత్తులో. సో ఇది బ్రీఫ్గా అబౌట్ యువర్ గోల్ సెట్టింగ్ అనే సబ్జెక్ట్. ఎప్పుడైతే ఇది కంప్లీట్ చేస్తారో మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్, చాలా గర్వంగా మీరు ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్ అని మనం తయారు చేసిన వాళ్ళం అవుతాం. క్లియరా ఫ్రెండ్స్? సో రెగ్యులర్గా మీ అప్డేట్స్ కోసం, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మీ స్పాన్సర్స్, మీ అప్లయన్స్, మీ కోచెస్, మెంటర్స్ ఇస్తున్నటువంటి సోషల్ మీడియాని ఫాలో అవ్వండి. ఆ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. అవకాశం వచ్చిన చోటంతా కూడా మీరు అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నా. ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీరనాయుడు గోళ్ళ. సో ఇంతటితో ఈ టాపిక్ని ఎండ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా నాతో నేరుగా మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తాను. మనం మాట్లాడుకుందాం, 1 to 1 డిస్కస్ చేద్దాం. దీనిపైన ఈరోజు నేను ఇచ్చిన ఈ సబ్జెక్ట్ పైన మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడితో మన రికార్డింగ్ని ఎండ్ చేస్తాను.